సెల్ఫ్ అవేర్నెస్ ని క్రియేట్ చేయడం కోసం, సెల్ఫ్ మోటివేట్ చేయడం కోసం స్వతంత్ర ప్రోగ్రామ్ డిజైన్ చేయడం కావచ్చు. ఇలా మనం సక్సెస్ఫుల్ గా మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. దానిలో భాగంగానే లాస్ట్ సాటర్డే నందిగామలో సచ్ ఏ హ్యూజ్ స్టూడెంట్స్ 3500 మెంబర్స్ ఎబోగా వాళ్ళందరితోటి మనము లైఫ్ ఈస్ ప్రీషియస్ వ్యాలిడ్ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేయడం జరిగింది. దాన్ని సక్సెస్ఫుల్ గా మనం ముందుకు తీసుకెళ్ళడం అనేది ఇది ఒక మచ్చుతురుకగా మనం చెప్పొచ్చు. దీంట్లో జ్యోతిర్మయ మ్యామ్ గారి యొక్క హెల్ప్ అనేది చాలా చాలా ఉంది. మ్యామ్ యొక్క ఇనిషియేటివ్, థ్యాంక్ యూ మ్యామ్. అండ్ అట్ ద సేమ్ టైం అంతకు ముందు చేసినటువంటి సీట్ ప్రోగ్రామ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే అవేర్నెస్ ని తెలియచెప్తా ఉన్నాయి. ఎస్, ప్రతి ఒక్క చోట ఉన్నటువంటి ప్రాబ్లం మనకు తెలియచెప్తూ దాని ద్వారా మనం ముందుకు ఏ విధంగా వెళ్ళాలనేటువంటి విషయాన్ని మనకు తెలియచెప్పడానికి ఇవి నాకు చాలా ఎగ్జాంపుల్స్ కనిపిస్తా ఉన్నాయి. అదే భాగంగా నాట్ ఓన్లీ ద నేషనల్ లెవెల్, మనం ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనం దుబాయ్ లో మన ప్రోగ్రామ్ మనం కంప్లీట్ చేసుకున్నాము. త్వరలో మలేషియాలో చేసుకోబోతున్నాము. ఫిలిప్పైన్స్ లో మనం ప్లాన్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం హాంకాంగ్ లో ప్లాన్ చేస్తున్నాం. ఇలా మనం ఇంటర్నేషనల్ లెవెల్లకు కూడా మనం ముందుకు వెళ్ళడం అనేది జరుగుతా ఉంది. ఎందుకంటే కూడా అక్కడ నుంచి కూడా ఇక్కడ కూడా దీనికి అవేర్నెస్ ఉంది. ఎందుకంటే పిల్లలు కూడా స్టడీస్ అనేటువంటి కాన్సెప్ట్స్ లో ఇంటర్పర్సనల్ స్కిల్స్ లాకింగ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉన్నారు. కాబట్టి దీనికి అవసరత ఉంది అని చెప్పేసి మనకు చెప్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానిలో భాగంగా 3000 మందికి పైగా వాలంటీర్స్ విత్ ఇన్ 3.5 years లో మనతో కలిసి నడవడం అనేది, దాంట్లో ఎమినెంట్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో డాక్టర్స్ కావచ్చు, లీగల్ సెక్టార్ కావచ్చు, అట్ ద సేమ్ టైం పోలీస్ సెక్టార్ కావచ్చు, సైకియాట్రిస్టులు కావచ్చు, సైకాలజిస్టులు కావచ్చు, ప్రతి ఒక్క ఆస్పెక్ట్స్ దీంట్లో కలిసి నడుస్తా ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఉమెన్ కోసం స్పెషల్ గా మనం వనితా విభాగాన్ని మనము 2022లో మనం January 2 మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం, దానిలో భాగంగా ఎవ్రీ థర్స్డే మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకోవడం. అలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో ఉమెన్ లో ఎవరైతే ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉన్నారో అలాంటి వాళ్ళని మనం పిలుచుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి కొంత నాలెడ్జ్ ని కావచ్చు, కొంత అవేర్నెస్ ని కావచ్చు మనం తీసుకోవడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. దానిలో భాగంగానే ఈ రోజు కూడా అలాంటి ఒక మంచి టాపిక్ తోటి, లాస్ట్ వీక్ టాపిక్ అందరికీ తెలిసింది నాకే ఎందుకు ఇలా, అలానే ఈ వారం కూడా ఒక మంచి టాపిక్ తోటి సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ని ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసే విధంగా ఒక మంచి టాపిక్ తోటి స్ట్రెంగ్త్ ఆఫ్ కమిట్మెంట్ అనేటువంటి టాపిక్ మీద మాట్లాడడానికి మన ముందు గెస్ట్ స్పీకర్ మన దగ్గరకు వచ్చి ఉన్నారు. మా అమ్మ వచ్చేటప్పటికి డాక్టర్ అంటే తెలిసిందా ఎంత బిజీగా ఉంటారో, వాళ్ళకి చాలా చాలా వాల్యుబుల్ టైం. నిజం చెప్పాలి అంటే మనతో 1 గంట కేటాయించాలి వాళ్ళు అంటేనే వాళ్ళకు ఉన్నటువంటి షెడ్యూల్ మొత్తాన్ని కూడా పక్కన పెట్టి రావాలి. ఈవెన్ అయినప్పటికీ కూడా మేడం కు ఉన్నటువంటి వాట్ వీస్ హెల్పింగ్ నేచర్ అనొచ్చు, సర్వీస్ నేచర్ అనొచ్చు, అయినప్పటికీ కూడా మేడం మనకి ఈ రోజు టైం ఇవ్వడం అనేది రియల్లీ వెరీ హ్యాపీ మ్యామ్. ప్రేమలత మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ కన్సల్టెంట్ అబ్స్ట్రిషియన్ గా ఉన్నారు, అండ్ దెన్ గైనకాలజిస్ట్ గా ఉన్నారు. మనకు తెలిసిందే అబ్స్ట్రిషియన్ అంటే ఐ థింక్ మా ప్రెగ్నెన్సీ పీరియడ్ నుంచి డెలివరీ పీరియడ్ వరకు కూడా, ఆఫ్టర్ దట్ బేబీ పుట్టిన తర్వాత వరకు కూడా అంతా చూసుకోవడం అనేది సచ్ వండర్ఫుల్ టాస్క్. అలాంటి మంచి దానిలో మ్యామ్ దాంట్లో భాగంగా ఉన్నారు. మేడం అట్ ద సేమ్ టైం విక్రమ్ హాస్పిటల్స్ కి మ్యామ్ డైరెక్టర్ గా ఉన్నారు, ఓనర్ అండ్ మెడికల్ డైరెక్టర్ గా ఉన్నారు. మరి అలాంటప్పుడు డైరెక్టర్ గా ఉంటే ఎంత రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో, ఎంత అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఉంటుందో తెలియంది కాదు. మనము ఇంత చిన్న పని చేయడానికి దీని వెనకాల డాక్టర్ లెజెండ్ సామ్యుల్ రెడ్డి దగ్గర చాలా కష్టపడుతూ ఉంటారు. అలానే మ్యామ్ ఈ రోజు ఈ 1 hour కేటాయించుకోవడానికి ఎన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకొని ఉంటారు. డైరెక్టర్ గా కావచ్చు, ఒక గైనకాలజిస్ట్ గా కావచ్చు, అండ్ దెన్ మ్యామ్ ఎంబీబీఎస్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, మనకు తెలిసిందే చాలా ఫేమస్ కాలేజ్. ఆ కాలేజ్ లో సీట్ రావడం కోసం చాలా మంది ఈవెన్ ద లాంగ్ టర్మ్ తీసుకొని కూడా ట్రై చేస్తా ఉంటారు. అలాంటి ప్రెస్టీజియస్ కాలేజ్ లో మ్యామ్ ఎంబీబీఎస్ అండ్ పీజీ కంప్లీట్ చేశారు. మ్యామ్ ఐఎంఏ తానాలో కూడా మెంబర్ గా ఉన్నారు. అండ్ దెన్ డాక్టర్స్ ఫ్యామిలీ అనేది మేడం దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఫస్ట్ జనరేషన్ అన్నప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలిసిందే. అది కొత్తగా అనిపిస్తా ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి టైమింగ్స్ హెక్టిక్ గా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ అనేది కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఒక ఓన్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక కాంపిటీషన్ లో ముందుకు సర్వైవ్ అవ్వాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మ్యామ్ వీటన్నిటిని కూడా దాటుకొని మేడం ఉన్నటువంటి ఎంతూసియాజం తోటి చాలా ముందుకు రావడం అనేది ఈ రోజు ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ గా మన ముందు కనిపిస్తున్నారంటే మేడం యొక్క హార్డ్ వర్క్ దానికి కారణం. అండ్ అట్ ద సేమ్ టైం మ్యామ్ కి ఫిట్నెస్ అంటే చాలా ఇష్టం. అది మ్యామ్ చూసి మనకు అర్థమైతా ఉంది, ఎంత స్లిమ్ గా, ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత బాగున్నారు అనేది మనకు కనిపిస్తా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మ్యామ్ కి చాలా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే చాలా ఇష్టం, దాన్ని చాలా సపోర్ట్ చేస్తా ఉంటారు. దీన్ని బేస్ చేసుకుని గర్ల్ చిల్డ్రన్ కి కావచ్చు, ఉమెన్ కావచ్చు, కాలేజ్ స్టూడెంట్స్ కి కావచ్చు, చాలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ మేడం నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళ హెల్త్ కి సంబంధించిన ఇష్యూస్ మనకు తెలిసిందే. ప్రెసెంట్ నవ్ డేస్ హెల్త్ కి సంబంధించిన ఇష్యూస్ అనేవి అమ్మాయిల్లో చాలా ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. అది రిసెర్చ్ కూడా చెప్తా ఉంది. తక్కువ ఫుడ్ తీసుకోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు, అలాంటి దానికి సంబంధించి హెల్త్ కాన్షియస్ మీద మ్యామ్ గైడెన్స్ ఇస్తా ఉంటారు. అవసరమైతే కౌన్సిలింగ్ కూడా చేస్తా ఉంటారు.
ఈవెన్ ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా మ్యామ్ చాలా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ తెలంగాణ పోలీస్ వాళ్ళు సంయుక్తంగా అంటే కొలాబరేటివ్ యాక్టివ్ తో చేసినటువంటి సమ్మిట్, దాంట్లో మ్యామ్ చాలా అంటే అది ఉమెన్ యొక్క ఎంపవర్మెంట్ కి సంబంధించింది, ఎడ్యుకేషన్ కి సంబంధించిన అంశాల మీద మ్యామ్ దాన్ని ఆర్గనైజ్ చేయడం అనేది రియల్లీ సే వండర్ఫుల్ థింగ్. అలాంటి గ్రేట్ పర్సనాలిటీ టైం ని కేటాయించుకొని ఈ రోజు మన ఫౌండేషన్ కి మనకి కొంత అవేర్నెస్ ఇవ్వడానికి రావడం అనేది రియల్లీ వీఆర్ బ్లెస్డ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ప్లీజ్ మ్యామ్, వీ హ్యావ్ టు ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ సెషన్ మ్యామ్, ప్లీజ్. Hello, can you hear me? Yes, ma'am. Yes, ma'am. It's audible, ma'am. Yeah. Can you put up the screen for me? So first ఏంటంటే ఇప్పుడు ఎనీథింగ్ we want to do in our life, ఏది చేయాలన్నా కూడా ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్ is to decide that we have to do that. సో చాలా మంది ఫెయిల్యూర్ స్టార్ట్స్ విత్ నాట్ ఈవెన్ అటెంప్టింగ్, అంటే మన వల్ల కాదు అనుకొని ఈవెన్ బిఫోర్ దే స్టార్ట్ దే జస్ట్ క్విట్ ఇట్. అంటే సో దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు, ఈ కమిట్మెంట్ అనేది ఇట్స్ బ్రీతింగ్. సో ఫస్ట్ స్టెప్ ఇన్ అ కమిట్మెంట్. సో కమిట్మెంట్ అంటే ఏంటి అంటే మనకి మనం చేసుకున్న ఒక ప్రామిస్ ని రియలైజ్ చేసుకొని దాన్ని లైక్ రియాలిటీగా చేయడం ఈజ్ అ కమిట్మెంట్. సో బేసికలీ దీంట్లో ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్, before we commit, first we have to understand what we want to do. So we have to make a promise to ourselves that okay, this is what I want in my life, or this is the future I am seeing. Ani tarvata manaku dani gurinchina awareness vachina tarvata, once we know what we want, then comes into picture ee commitment anedi vastundi. So commitment vachina tarvata dani gurinchina complete dedication edaithe dani తగిన చేంజెస్, అంటే చాలా చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది లైఫ్ లో. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి అన్ ఈజీ పాత్. ఒక్కసారి మనం డిసైడ్ చేసుకున్న తర్వాత ఆ జర్నీ అనేది ఇట్ ఇస్ నాట్ లైక్ ఒక్కసారి నేను కమిట్ అయిపోయాను, మూవీ డైలాగ్ లాగా కాదు, అంటే ఒక్కసారి కమిట్ అయితే 100 సార్లు అయినట్టు అలా కాదు. ఎవ్రీ డే వీ హ్యావ్ టు బీ స్టిక్కింగ్ టు దట్ డెసిషన్. అంటే కమిట్మెంట్ ని మనము రీఅష్యూర్ చేసుకుంటూ ప్రతిరోజు దానికి మనము కట్టుబడి ఉండాలి. దట్ ఈస్ అ డిసిప్లిన్. సో డిసిప్లిన్, డెడికేషన్, రెసిలియన్స్, ఇవన్నీ కలిసి ఒక వేలో మనం నడవడం. సో నెక్స్ట్ డిసైడింగ్ ద జర్నీ. సో చాలా మంది అనుకుంటారు మాకు చేయాలని ఉంది కానీ మాకు ఎలా చేయాలో తెలియటం లేదు. అంటే సో ఏదో ఒకటి గోల్స్, అంటే గోల్ క్యాన్ బి పర్సనల్ గోల్, లైక్ ఫిట్నెస్ గోల్ అవ్వచ్చు, లేకపోతే హెల్తీగా ఉండాలన్న గోల్, ఆర్ స్టూడెంట్స్ అయితే కనుక మంచి అకాడమిక్ మార్క్స్ రావడం కానీ, లేకపోతే సక్సెస్ ఇన్ బిజినెస్, ఆర్ ఇట్ క్యాన్ బి రిలేషన్షిప్ గోల్స్. అంటే కమిట్మెంట్ క్యాన్ బి రిలేషన్షిప్ కమిట్మెంట్, ఆర్ మనకి స్పిరిచువల్ కమిట్మెంట్స్ కూడా ఉండొచ్చు. కొంతమందికి స్పిరిచువల్ పాత్ లో వెళ్ళాలన్న కమిట్మెంట్, ఆర్ గివింగ్ బ్యాక్ టు సొసైటీ, అంటే ఇంత చేసిన తర్వాత నేను సొసైటీకి ఏమైనా చేయాలి. సో కమిట్మెంట్ అనేది ఏ విషయంలో అయినా, దో ద గోల్స్ ఆర్ డిఫరెంట్, మనకి టార్గెట్స్ డిఫరెంట్ అయినా కూడా దానికి సంబంధించిన ప్రిన్సిపల్స్ అన్ని సేమే ఉంటాయి. ఎవరికైనా వాళ్ళకి తగిన లెవెల్లో వాళ్ళ ప్రిన్సిపల్స్ అన్ని సేమే ఉంటాయి. సో బేసిక్ గా ఫస్ట్ మనకు అర్థమైన తర్వాత మనకి ఏం కావాలి అన్న తర్వాత అది చేద్దాము అని డిసైడ్ చేసిన తర్వాత నా బిలీఫ్ ఏంటి అంటే, మనకి ఏది కావాలి అనుకుంటామో దాన్ని అదే కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ ఒక టాక్సీ డ్రైవర్ ఆర్ ఆటో డ్రైవర్ కి ఏంటి అడ్రస్ అంటే ఫస్ట్ వాళ్ళు చెప్తారు పెట్రోల్ బంక్ అక్కడ ఉంది, ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది అని చెప్తారు. అదే ఇఫ్ యూ ఆస్క్ సమ్వన్ హూస్ ఇంట్రెస్టెడ్ ఇన్ షాపింగ్ ఆర్ సంథింగ్, ఆ మాల్ ఈ మాల్ అంటే we tend to see, అదే సపోజ్ కొంతమంది ఈ బ్యాంకింగ్ లో ఉండే వాళ్ళకి చెప్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పక్కన సందు అంటారు. సో బేసిక్ గా మనం ఒక గోల్ డిసైడ్ చేసుకున్న జర్నీలో వెళ్తుంటే ఆటోమేటిక్ గా మై బిలీఫ్ ఇస్ దట్ ఆ వే అదే ఫామ్ అవుతుంది, అవే కనిపిస్తాయి మనకి. దట్ ఈస్ ద డిటర్మినేషన్ అండ్ డెడికేషన్. అంటే డెడికేషన్ ఉన్నప్పుడు మనం వెతకక్కర్లేదు, మనకు అవే కనిపిస్తాయి. సో దట్ ఈస్ ద రియల్ డెడికేషన్. వెన్ యూ ఆర్ ఫోకస్డ్, మనకు ఫోకస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా కనిపిస్తూ ఉంటాయి అవి. మనం జ్యువెలరీ గురించి వెళ్తున్నాం అనుకోండి, జాయలికాస్ లో అయ్యే కనిపిస్తుంటాయి మనకి. సో ఫస్ట్ థింగ్ ఇస్ ఎలాగ వే వస్తుంది అనుకోకుండా మన గోల్ ఏంటో డిసైడ్ చేసుకొని యూ హ్యావ్ టు గో. అండ్ ఆ పాత్ లో వెళ్తున్నప్పుడు ఐ పర్సనలీ బిలీవ్, అంటే నేను చూసాను అంటే ఇన్ మై ఓన్ ఎక్స్పీరియన్స్, హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు 24 years బ్యాక్ నాకు అసలు ఏమీ తెలీదు, హాస్పిటల్ అంటే తెలీదు, ఏమీ తెలియదు అసలు. కానీ అది చేద్దాం అనుకున్న తర్వాత నాకు అన్ని అవే కనిపిస్తున్నాయి. అడ్వర్టైజ్మెంట్ చూస్తే హాస్పిటల్ సప్లైస్ ఎక్కడ దొరుకుతాయి, ఐ మీన్ నాకు ఇంకా వేరే ఏది కనపడేది కాదు. ఒక పేపర్ ఓపెన్ చేసిన మ్యాగజైన్ హోర్డింగ్స్, ఐ యూస్ టు సీ ఓన్లీ అబౌట్ ద
హౌ టు బిల్డ్ అ హాస్పిటల్, అంత తప్పితే దోస్ ఫ్యూ ఇయర్స్ నాకు ఇంకేమీ కనపడలేదు. సో ఆటోమేటిక్ గా వే వస్తుంది. సో ద థర్డ్ థింగ్ ఇస్, అన్నిటికంటే డిఫికల్ట్ ఏంటి అంటే ఆ వేలో వెళ్తున్నప్పుడు వచ్చే ఆబ్స్టికల్స్ అంటే దిస్ ఇస్, ఇక్కడ చాలా మంది ఇంతవరకు అందరూ బాగానే ఉంటారు. ఇక్కడ ఏంటంటే దిస్ ఇస్ ద పాయింట్ వేర్ అందరికీ చెప్తుంటాం మనం, ఇంక నేను చేద్దాం అనుకుంటున్నాను. సో 90% పీపుల్ విల్ ట్రై టు సే దట్ గో బ్యాక్ అంటే చాలా మంది ట్రై చేశారు, చాలా మంది ఫెయిల్ అయ్యారు, లేకపోతే చాలా మంది దే ఆర్ నాట్ ఏబుల్ టు లైక్ డూ దిస్, మళ్ళీ నువ్వెందుకు అంటే ఫర్ యువర్ కెపాసిటీ. సో ఇలాగా సెట్ బ్యాక్స్ రావడము, లేకపోతే అబ్స్ట్రకల్స్ రావడము, ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ కెన్ అబ్స్ట్రక్ట్ యువర్ వే. బట్ ఐ ఫీల్ అవన్నీ ఛాలెంజెస్ లాగా తీసుకుంటూ నా గోల్ ఇక్కడ ముందుకు వెళ్ళాలి నేను అంటే, ఇప్పుడు ఫెయిల్ అవ్వడము అనేది ఇట్స్ నాట్ అ ఎండ్ ఆఫ్ సక్సెస్. ఐ మీన్ ఇట్స్ నాట్ లైక్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ ద సక్సెస్. ఫెయిల్యూర్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టెప్ ఇన్ ద సక్సెస్. అంటే ఫెయిల్ అయిన తర్వాత దాన్ని ఒక లెసన్ లాగా తీసుకొని నేను ఇంకా బౌన్స్ బ్యాక్ అవ్వాలి. that should be the attitude. If you see the famous people, అంటే చాలా మంది like వాల్ట్ డిస్నీని ఫస్ట్ నీకు ఇమాజినేషన్ లేదు అన్నారు. అండ్ ఇఫ్ యు నో లైక్ మైకేల్ జార్డన్, దే సెడ్ హీ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ హిస్ స్కూల్ బాస్కెట్బాల్ టీమ్, leave alone the international level player. They are all legends. And Oprah Winfrey, they said you don't have a content, you're not fit for a TV. And these we know they are legends in their own field. వాళ్ళు గనక అప్పుడు వచ్చిన ఫస్ట్ డిసప్పాయింట్మెంట్ కి డిసప్పాయింట్ అయిపోయి ఆ కమిట్మెంట్ ని వదిలేసి ఉంటే, దెన్ ఇమాజిన్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్. సో బట్ వాళ్ళ ఫస్ట్ సక్సెస్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, నాట్ లీవింగ్ అట్ ద ఫస్ట్ స్టెప్. వాళ్ళు అనుకున్నారు లెట్ us just try again, step by step. సో నో వన్ క్లైమ్స్ అ మౌంటైన్ బై వన్ స్టెప్. అవన్నీ స్టెప్ బై స్టెప్ ఉంటుంది. దీని తర్వాత ద అదర్ అడ్వాంటేజ్ ఈజ్ దట్ వీ కెన్, మన సక్సెసే కాకుండా బై స్టికింగ్ ఆన్ టు అవర్ గోల్స్ విల్ ఎంపవర్ పీపుల్. ఎంపవర్ అంటే ఇన్స్పైర్ చేస్తాము, ఎంపవర్ చేయొచ్చు. అంటే ఓకే వీళ్ళు చేశారు ఇంత కమిట్మెంట్ తోటి, నేను కూడా చేస్తాను అనేసి ఇది ఒక టైప్ ఆఫ్ క్యాటలిస్ట్ లాగా వర్క్ చేస్తుంది. అంటే ఏమవుతుందంటే సక్సెస్ఫుల్ పీపుల్, సో యూ బికమ్ వాట్ హూ యు ఆర్ విత్ అంటారు. అందుకనే మనము ఇలాంటి కమిట్మెంట్స్ ఉన్నప్పుడు మన పక్కన చుట్టుపక్కల వాళ్ళని, అంటే నీకు మంచి చదువు రావాలంటే మంచి స్టూడెంట్స్, సో యూ షుడ్ హ్యావ్ ద కంపెనీ which will have a positive influence on us. అది కూడా చాలా, మనం ఎవరైతే ఇమీడియట్ 5 to 6 మెంబర్స్ మన క్లోజ్ సర్కిల్ తో ఉంటామో, కొన్ని డికేడ్స్ తర్వాత we will become that అంట. అంటే సో కొంతమంది అనుకుంటారు నెగటివ్ ఫ్రెండ్స్ ఉంటే ఏమైంది, let me like be with them, but no, you have to choose your company, especially when you're committed to a cause. మనం ఎవరైతే కంపెనీని చూస్ చేసుకుంటామో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ రిపుల్ ఎఫెక్ట్ క్రియేట్ అయ్యేసేసి మన చుట్టూరున్న ఎన్వైరన్మెంట్ కూడా ఇట్ లుక్స్ లైక్ ఎవ్రీథింగ్ ఇస్ అలైనింగ్ ఇన్ యువర్ ఫేవర్. అంటే అది ఆటోమేటిక్ గా జరుగుతుంది వెన్ యు ఆర్ కమిటెడ్ టు సంథింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్ డెడికేషన్ తోటి చేస్తున్నప్పుడు. అదొక ప్రొపెల్లెంట్ లాగా వర్క్ చేస్తుంది అనమాట, దిస్ కైండ్ ఆఫ్ డెడికేషన్. అండ్ ఐ హావ్ సీన్ దిస్ ఇన్ లైక్ పీపుల్ హూ, ఐ మీన్ పర్సనలీ మై ఓన్ కేస్, ఐ హావ్ సీన్ దట్ ఐ వాజ్ నాట్ ఎప్పుడు 18 years కి మ్యారేజ్ అయింది, 19 years కి కిడ్, అందరూ అన్నారు ఇక పెళ్ళి అయిపోయింది, మెడిసిన్ చదవలేదు, పిల్లలు పుట్టారు, మెడిసిన్ చదవలేదు, అయిపోయింది లైఫ్. బట్ వన్ థింగ్ ఇస్ దట్ ఏది జరిగినా నా కమిట్మెంట్, ఐ నెవర్ గాట్ డైవర్టెడ్. అది ఒకటే ఫోకస్ లో వెళ్తూ, దట్ ఇన్ ఆల్ దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ బిల్డింగ్ అ క్యారెక్టర్ బిల్డింగ్ అనేది కూడా ఈ కమిట్మెంట్ లో ఒక పార్ట్ లాగా ఉండాలి. అంటే ఏదో ఒక విధంగా చేస్తాను అనేసి బై హుక్ ఆర్ కుక్ ఐ షుడ్ అచీవ్ అనుకోకుండా, ద కరెక్ట్ వే ఆఫ్, అంటే మనకి ఫైనల్ గా సాటిస్ఫాక్షన్ వచ్చేది బిల్డింగ్ ద రైట్ క్యారెక్టర్, రైట్ వే. సో దట్ విల్ మేక్ ఆల్ ద డిఫరెన్స్. సో ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఐ కెన్ సే. హలో, ఏమన్నా క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? మ్యామ్ మీరు మాట్లాడండి మ్యామ్, లాస్ట్ లో క్వశ్చన్స్ కి మనం ఆ సెషన్ 15 minutes ఇద్దాం మ్యామ్, అప్పుడు ఒకేసారి అన్ని అడుగుతారు. సో ఇప్పుడు when we say about this commitment, దీంట్లో as I told you there are like these 5 ways. ఈ 5 ways ఉంటాయి అన్నమాట. ఒకటి ఫస్ట్ మనము దీన్ని అనుకోవడము, రెండోది దానికి కమిట్ అవ్వడము. ఫస్ట్ మనం అనుకోవాలి, కమిట్ అవ్వాలి. థర్డ్ది దానికి తగిన జర్నీని సెలెక్ట్ చేసుకోవాలి, హౌ వీఆర్ ట్రావెలింగ్ అనేది. దాంట్లో వచ్చిన అబ్స్టికల్స్ ని ఫేస్ చేయడం అనేది అనదర్ థింగ్.
అండ్ ద లాస్ట్ వన్ ఇస్ మనమే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళని ఎంపవర్ చేసేసి దాన్ని క్యారెక్టర్ బిల్డింగ్ లో హెల్ప్ చేసుకోవడం. దిస్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ కమిట్మెంట్. ఐ మీన్ లైక్ దిస్ ఇస్ అ స్ట్రెంగ్త్ అనమాట. అంటే కమిట్మెంట్ అనుకున్న తర్వాత యూ హ్యావ్ టు బి వెరీ వెరీ ఫోకస్డ్. దట్ ఈస్ I think this much I can say. Anything elaboration? Any elaboration you want on anything? Questions? Yeah, ma'am. If you అంటే మీరు ఇంకేమన్నా ఎలాబరేట్ చేయాలి అనుకుంటే మీరు చేయండి మ్యామ్. నో ప్రాబ్లం. Actually we have the 1 hour session or maybe the 35 minutes. I didn't know that. I thought the whole session is 1 hour. So అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ లాగా తీసుకోవాలంటే ఐ కెన్ టెల్ యూ మై ఓన్ స్టోరీ. ఇప్పుడు నాకు 17-18 years కి మ్యారేజ్ అయింది, ఫస్ట్ ఇయర్ మెడిసిన్ లో. తర్వాత విత్ ఇన్ 1 year ఐ హ్యాడ్ మై సన్. అప్పుడు అన్నారు అనమాట, ఇంకా మొత్తం మ్యారేజ్ అయిపోయింది, ఇంకా ఈ అమ్మాయి చదవలేదు, ఇది ఎండ్ ఆఫ్ హర్ కెరీర్ అన్నారు. బట్ ఐ స్టిక్డ్ ఆన్ అండ్ దెన్ ఐ గాట్ అనదర్ చైల్డ్ ఇన్ మై ఫైనల్ ఇయర్. అప్పుడు అన్నారు అందరూ, ఇంకా అయిపోయింది, ఇంక ఈ అమ్మాయి చదవలేదు అన్నారు. తర్వాత బట్ విత్ మై 2 children, with all that I was completely committed. Degree ni time ki with my own batch I completed. And then malli annaru inka ayipoyindi, MBBS tho aapesti, amma iddaru pillalu em chuskuntundi. Then first attempt to post graduation lo I got a seat in Uspania. Malli appudu I completed. Malli PG ki ellinappudu kuda everyone started saying iddaru pillalu manage cheskuntu how will she come and work inta pedda duty lu. But 100% attendance. I was the best outgoing postgraduate from my college at that time. అది కంప్లీట్ చేశాను. తర్వాత అన్నారు ఆ సిటీలో హస్బెండ్ నాన్ మెడికల్, ఏమీ తెలీదు, ఎలా హాస్పిటల్ స్టార్ట్ చేస్తారు, ఏం తెలుసు అని చేస్తారు. 28 years కి హాస్పిటల్ స్టార్ట్ చేయాలని ఐడియా ఏంటి అసలు, ఒక 10 ఏళ్ళైనా పని చేయకుండా. బట్ ఐ థాట్ ఐ హ్యావ్ ఇనఫ్ ఎక్స్పోజర్, సీనియర్స్ హెల్ప్ చేస్తారు, మా ప్రొఫెసర్స్ హెల్ప్ చేస్తారు. అండ్ ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్ ఆల్సో, బికాస్ అంత నేర్చుకోవాల్సింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేర్చుకున్నాను. ఇప్పటికీ కాన్ఫిడెన్స్ రాకపోతే ఎప్పుడు వస్తుంది అని ఐ స్టార్టెడ్ మై ఓన్ హాస్పిటల్. 12 years we worked to clear all the debts, to get a name, and all ethically. I mean, I don't think anyone can ever point out in any way adarakamu ante like any kind of, it is the only hospital in Hyderabad, there's no marketing people, no advertisements ever, but still we survived. And so I feel after 24 years I feel I'm like I've committed to something, and I think to whatever extent I could, I am successful. That is what I feel. సో ఇంకా ఇప్పుడు స్టూడెంట్స్ లో కూడా చెప్పండి మ్యామ్. చెప్పండి మ్యామ్, వింటున్నా మ్యామ్, చెప్పండి. సో ఇప్పుడు ఇక్కడ మేము హాస్పిటల్ ఉండే దగ్గర చాలా ఇవి ఉన్నాయన్నమాట. అంటే ఇంటర్మీడియట్ చదివే కాలేజెస్ లో ఆల్మోస్ట్ లైక్ ఒక 50,000 చిల్డ్రన్ ఉంటారు ఇక్కడ ఈ చుట్టుపక్కల. ఒక 7 to 10 years నుండి వాళ్ళంతా మామూలుగా సిక్ అయ్యో లేకపోతే ఏదో ఒకటి అయితే మా దగ్గరికి వస్తారు, మా హాస్పిటల్ కి. సో వాళ్ళలో వాట్ ఐ సీ ఇస్ ముందు గోల్ కన్నా ఎక్కువ, అంటే వాళ్ళకి పొటెన్షియల్ ఉంటుంది, చదువుకునే కెపాసిటీ ఉంటుంది, అన్ని ఉంటుంది. అన్నిటికన్నా ముందు వాళ్ళకి భయం అంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఫస్ట్ దే ఫియర్ ద ఫెయిల్యూర్ ఈవెన్ బిఫోర్ దే ఫేస్ ఇట్. అంటే సో ఇమాజిన్ చేసుకుంటుంటారు అనమాట, ఫెయిల్ అయితే ఏంటి. సో ఈ ఫియర్ వల్ల వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఆ టైంలో ఏంటి అంటే వాట్ ఐ అబ్జర్వ్ ఇస్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఆర్ సమ్ అండ్ ఈవెన్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్, అంటే వాళ్ళ ప్రెషర్స్ వాళ్ళవి. వాట్ ఐ సీ ఇస్ దట్ దే స్టిల్ ప్రెషరైజింగ్ దెమ్. అంటే వాళ్ళకి ఆప్షన్ ఇవ్వరు, దే డోంట్ లెట్ దెమ్ టాక్. వాళ్ళకి ఎందుకు భయం అయింది అని అనుకున్నా వాళ్ళకి ఇలాంటివి ఏమన్నా సెషన్స్ అంటే లైక్ ఫోకస్డ్ గా ఉండడం గురించి కానీ ఆల్ దీస్ థింగ్స్ అవన్నీ ఉండట్లేదు. ఐ థింక్ వాట్ యూ హ్యావ్ స్టార్టెడ్ యాజ్ ఇనిషియేటివ్ ఐ థింక్ ఇస్ వెరీ ఇనిషియేటివ్. మ్యామ్ మీరు మాట్లాడండి మ్యామ్, అది జస్ట్ అన్మ్యూట్ అయ్యారు మ్యామ్. సో దిస్ కైండ్ ఆఫ్ థింగ్ అంటే బిఫోర్ ఈవెన్ వి స్టార్ట్ ముందే అందరూ భయపెట్టడానికి చూస్తారు అనమాట. అంటే నీకు రాదు, నువ్వు చేయలేవు, నీకు చాలా మంది నీకన్నా ముందు ట్రై చేశారు, వాళ్ళకన్నా నువ్వు గొప్పనా. సో నేనేం చెప్తానంటే వాట్ ఐ కౌన్సిల్ పీపుల్ ఇస్ దట్ యూ ట్రై టు బి డిఫరెంట్. అంటే అందరి వల్ల కాదు అనేసి నువ్వెందుకు ఆగిపోవాలి. యూ మే బి ద ఫస్ట్ వన్, యూనో లైక్ సి ఇప్పుడు ఈ నెపోటిజం అంటారు, ఇండస్ట్రీలో ఎవరు రాలేరు అంటారు. దెన్ వి సీ విజయ్ దేవరకొండ. సో ఐ మీన్ దేర్ ఇస్ ఆల్వేస్
డిఫరెంట్ పర్సన్ వాళ్ళ ఓన్ పర్స్పెక్టివ్ లో దీని గురించి నేను ఇన్స్పైర్ అయింది ఆల్రెడీ. ఎందుకంటే మా హాస్పిటల్ ఎవ్వరు చిన్న సూసైడ్ అటెంప్ట్ వచ్చినా నేను వెళ్తాను వాళ్ళతో మాట్లాడడానికి, బికాస్ ఐ లాస్ట్ మై ఫస్ట్ కజిన్ 1990లో. మా అక్కకి నాకు ఒకేసారి ఎంసెట్ వచ్చి మా మామయ్య డాటర్ కి రాలేదు. వీఆర్ ఆఫ్ ద సేమ్ ఏజ్. ఆ అమ్మాయి అందుకనే ఆ సంక్రాంతి రోజు సో నేనేమంటానంటే ఆ ఫెయిల్యూర్ దగ్గర ఎందుకు ఆగిపోవాలి? లైక్ దెర్ ఇస్ ఆల్వేస్ లాట్ ఆఫ్ థింగ్స్. వీఆర్ నాట్ బార్న్ టు డూ దట్. వీఆర్ నాట్ బార్న్ టు లవ్ అ పర్సన్. వీఆర్ నాట్ బార్న్ టు బికమ్ అ డాక్టర్. వీఆర్ బార్న్ విత్ అ పర్పస్. ఒక్కసారి మనకు ఆ పర్పస్ కాదు అన్నప్పుడు మేబీ దిస్ అ బెటర్ ఆపర్చునిటీ ఆర్ అ బెటర్ డోర్ ఓపెనింగ్. సో ఒక డోర్ క్లోజ్ అయినప్పుడు మేబీ అ బెటర్ డోర్ ఈస్ ఓపెనింగ్ అనే యాటిట్యూడ్ లో ఉండాలి. సో దట్ షుడ్ బి ద I mean commitment to live. Finally the commitment is not to achieve one specific goal, it is to have a happy life. So happy life, there's no definition. So when we say committed, commitment, okay, na doctor avalana commitment to doctor avalekapothe are you a failure? You're not a failure still. The journey itself, right? You tried your best. యువర్ జర్నీ ఇట్ సెల్ఫ్. నేను అదే చెప్తాను అనమాట. నేను డాక్టర్ అయ్యాను, ఇంత సక్సెస్ అయ్యాను. నేను డాక్టర్ కాకపోయి ఉంటే ఐ బిలీవ్ ఐ మోర్ సక్సెస్ఫుల్, నేను వరల్డ్ ఫేమస్ అయ్యేదాన్నేమో. సో ఐ ఆల్వేస్ టెల్ దిస్, ఓ యూ వాంట్ టు బి డాక్టర్, యూ ఆర్ అ డాక్టర్, సో యూ విల్ టాక్ లైక్ దిస్. బట్ నేనేమంటానంటే నేను డాక్టర్ అయ్యాను, నేను ఇట్లా ఉన్నాను. మేబీ నేను డాక్టర్ అవ్వకపోతే ఐఏఎస్ అయ్యేదాన్నో, పొలిటీషియన్ అయ్యేదాన్నో. మేబీ ఐ వుడ్ హావ్ బీన్ అ సైంటిస్ట్ అండ్ బీ మోర్ ఫేమస్ వరల్డ్ వైడ్. సో దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. సో వర్క్ చేయడము ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. రిజల్ట్ మన చేతుల్లో ఎప్పుడు ఉండదు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. కమిట్మెంట్ అనగానే చాలా మంది నేను చదివాను, రాసాను ఎంసెట్, నాకు రాలేదు, నా లైఫ్ అయిపోయింది. 16-17-year-old పీపుల్, చిల్డ్రన్ ఆర్ ఆఫ్ దిస్ థింగ్. అంటే ఈవెన్ ద సొసైటీ హ్యాస్ అ రోల్ ఇన్ దాట్. అంటే ఇంకా నువ్వు డాక్టర్, ఇంజనీర్ కాకపోతే నీ లైఫే లేదు అనేది కూడా క్రియేట్ చేయకుండా, ఏ గోల్ అయినా సరే, ఓకే దిస్ ఇస్ నాట్ వర్కింగ్ ఫర్ మీ, లివింగ్ అ గుడ్ లైఫ్ అనేది నా కమిట్మెంట్. సో ఇఫ్ నాట్ దిస్, లెట్ మీ గో ఇన్ అనదర్ వే. ఒక రోడ్ బ్లాక్ అయిందనేసి మనం అక్కడే ఆగిపోం కదా. యూ ట్రై టు లుక్ ఫర్, ఓకే మేబీ దిస్ ఇస్ రోడ్ ఈస్ బ్లాక్డ్ ఫర్ సమ్ రీజన్, మేబీ లెట్ మీ గో ఇన్ అ డిఫరెంట్ రోడ్. సో దట్ ఈస్ ఎ కమిట్మెంట్. కమిట్మెంట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు బి సక్సెస్ఫుల్ ఆల్వేస్. సక్సెస్ అయితేనే అది కమిట్మెంట్, నువ్వు ప్రాపర్ గా కమిట్ చేసావు. సో యూ హ్యావ్ టు డూ యువర్ జర్నీ ప్రాపర్లీ. యూ హ్యావ్ టు ప్లాన్ అండ్ డూ విత్ ఆల్ యువర్ పొటెన్షియల్. మన ఫుల్ స్కోప్ వరకు, పొటెన్షియల్ తో పని చేయడం వరకు మాత్రమే మన కంట్రోల్లో ఉంటుంది. రిజల్ట్ అనేది ఎప్పుడు మన కంట్రోల్లో ఉండదు. సో మనం వర్క్ చేసి నెవర్ డూయింగ్ ఎనీథింగ్ ఈజ్ అ ఫెయిల్యూర్. ఏదైనా పని చేసి దాన్ని ఫెయిల్ అవ్వడం ఇస్, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ యాక్చువల్లీ. నెవర్ ట్రయింగ్ ఎనీథింగ్ విత్ ద ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇస్ రియల్ ఫెయిల్యూర్. ఐ కాల్ దెమ్ ఫెయిల్యూర్స్. భయపడి ఏమీ చేయకుండా ఉండేవాళ్ళు ఫెయిల్యూర్. సో ఏదన్నా ట్రై చేసి దానికి వాళ్ళకి తగినంతలో పాజిటివ్ గా వెళ్ళి, ఈవెన్ ఇఫ్ దే ఫెయిల్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. అట్లీస్ట్ దే ట్రైడ్, అట్లీస్ట్ దే ట్రై చేశారు వీళ్ళు అని. సో ఈ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ కనుక మనం సొసైటీలో ఇవ్వగలిగితే, అంటే ట్రై చేశారు, ఈవెన్ అంటే నాట్ జస్ట్ ఫర్ ద రిజల్ట్, ఫర్ ద ఎఫర్ట్ ఆల్సో. ఎఫర్ట్, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నారు, మార్క్స్ ఇస్ నాట్ ద థింగ్. సమ్ స్టూడెంట్స్ ఆర్ వెరీ సిన్సియర్, త్రూ అవుట్ సిన్సియర్ ఉంటారు. ద టీచర్ నోస్ దాట్. బట్ ఫర్ సమ్ రీజన్ మార్క్స్ రాకపోతే, నాట్ ఫీలింగ్ దెమ్, అంటే వాళ్ళని ఒక ఫెయిల్యూర్ లాగా చూడకుండా, you tried your best, maybe this is not for you, maybe science is not for you. See, I used to get 100 on 100 in math, but never more than 60 or 70 in subjects. So subjects is my weak point. So I was never a topper in 10th because I was a physics topper in the state. But నాకు కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి నాకు కూడా. సో అలానే, బట్ ఏది మన స్ట్రెంగ్స్, నా స్ట్రెంగ్త్ ఏంటి, నా వీక్నెస్ ఏంటి. సో ఇఫ్ మై స్ట్రెంగ్త్ ఇది అని తెలుసుకుంటే, ఆ స్ట్రెంగ్త్ ని మోర్ ఇది చేసుకుని, హోనింగ్ ద స్కిల్స్ అండ్ దెన్ మూవింగ్ ఫార్వర్డ్. So that is also important in a commitment. So being committed, commitment should become our strength. And I feel all the, when you are so committed, I think everything around you also anni align aitay. I believe that fully. I believe that when you strongly believe, anni shaktulu antaru kada, anni shaktulu kuda manaku kavalsinattu, they will also align and see that whatever, that's a I mean the power of positivity antaru dini. అంటే పాజిటివ్ థింకింగ్, పాజిటివ్, ఆటోమేటికలీ ఎవ్రీథింగ్ గెట్స్ అలైన్డ్ ఇన్ అ సర్టెన్ డైరెక్షన్. సో దట్ ఈస్, అంటే నేను చాలా మందిని చూసాను అనమాట. అంటే చాలా కమిటెడ్ గా వీళ్ళు సాధించలేరు అనుకున్న వాళ్ళని కూడా ఎంతో, ఐ మీన్ చాలా మంది ఐవ్ సీన్ లైక్ వాళ్ళు అచీవ్ చేయలేరు అనుకున్నంత సక్సెస్
in the last 20-30 years I've seen. అంటే మన ఫ్రెండ్స్ కానీ పల్లెటూరులో పుట్టి డాక్టర్స్, they are one of the best doctors in America, presenting papers, receiving best doctor awards. ఇవన్నీ వాళ్ళు ఎంతో చిన్న చిన్న పల్లెటూర్లు, they used to walk even to basic school. సో అందరిలో ఉన్నదల్లా ఒకటి, అందరికీ బ్రెయిన్ ఉంటుంది, అందరికీ అన్ని తెలివులు ఉంటాయి, కాకపోతే ఆ ఫోకస్, కమిట్మెంట్ అండ్ knowing what they have to do, అంటే ఇది చేసుకోవాలనేది తెలియదు సగం మందికి. 90% people give up even before they commit. So I think that is where we have to think that, okay, this is what I want to do, this is a sport I want to do, this is a course I want to do, or I want to write a book, whatever, what I want to sing a song. First you decide what you want to do, and then daniki em cheyochu nenu anedi will be the second point. And aligning all your forces, strengths, everything, investing in that direction to see that you reach there. If you cannot reach 100%, you will reach 70%, 80%, 90%, but asal kadalakapothe zero దగ్గర ఉండిపోతారు. అది that is the problem అన్నమాట. So if you see any successful people, you see when you ask their story, it is not like very very rosy. ఎవరిది కూడా, చాలా మంది మీరు ఎవరైనా సక్సెస్ఫుల్, బాగా సక్సెస్ అయిన పీపుల్ ని మీరు అడగండి, వాళ్ళ వెనుక ఎంత స్ట్రగుల్ ఉంటుంది. సో ఎంతో స్ట్రగుల్, ఎన్నోసార్లు కింద పడి ఉంటారు, ఎన్నోసార్లు లాసెస్ అయి ఉంటాయి, ఎన్నోసార్లు డిసప్పాయింట్మెంట్స్, బట్ స్టిల్ ద ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళ కమిట్మెంట్ అండ్ పర్సిస్టెన్స్. ఇది నేను చెయ్యాలి, ఎలా అయినా చేస్తాను అనేది. ఇఫ్ యూ టాక్, ఎవ్రీ పర్సన్, సక్సెస్ఫుల్ పర్సన్ హ్యాస్ అ స్టోరీ టు టెల్. సో టాకింగ్ విత్ దోస్ పీపుల్, టేకింగ్ దేర్ ఎక్స్పీరియన్సెస్, ఏదో చెప్పుకుంటున్నారులే ఇప్పుడు బాగా సక్సెస్ఫుల్ గా ఉండి కాదు, బట్ ఇట్స్ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్. లుకింగ్ బ్యాక్ అందరికి స్ట్రగుల్స్ ఉంటాయి. ఇప్పుడు చూసే వాళ్ళకి ఏంటంటే అంత బాగుంటుంది, డాక్టర్ కి అంతా ఉంది, కార్ ఉంది, బంగ్లాలు ఉన్నాయి, బట్ లైక్ 24 years of హార్డ్ వర్క్, పర్సిస్టింగ్, దిస్ థింగ్, అవన్నీ కూడా ఉంటాయి దాని వెనుక. సో యూ కాంట్ డైరెక్ట్లీ కమ్ టు దిస్ పొజిషన్. సో అది, దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు. ఎంతమంది డిస్కరేజ్ చేస్తారంటే, ఎంతమంది డిస్కరేజ్, మీ ఇంట్లో డాక్టర్ లేరు, నువ్వు డాక్టర్ ఇక్కడ సిటీలో ఎలా పెడతావు, పల్లెటూరుకి వెళ్ళి పెట్టుకో, అప్పుడు సక్సెస్ అవుతారు, ఇక్కడ అవ్వరు. సో ఎన్ని నెగటివిటీస్ ఉన్నా కూడా, ఓకే లెట్ మీ గో, జస్ట్ గో ఫార్వర్డ్ అండ్ సీ ఏమవుతుంది, ఏమైతుంది, ఫెయిల్ అవుతాను, సక్సెస్ లాస్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. మొన్న అన్నారు కరోనాలో అందరూ మొత్తం 3 years లాస్ అయిపోతుంది, అంత లాస్ అయిపోతుంది అంటే మనం ఏం అంతతో పుట్టలేదు కదా. సో వీఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లెట్ మీ అగైన్ స్టార్ట్, మళ్ళీ మొదలు పెడతాం, మళ్ళీ కష్టపడతాం, మళ్ళీ విల్ గో, అంతే కదా. జీరో అవుతుంది, బట్ ఐఎమ్ స్టిల్ హెల్దీ. దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు కీప్ ఆన్. కోవిడ్ లో చాలా మంది బిజినెస్ లాస్ అయిపోతున్నాయని, సూసైడ్స్ అని, అదని ఇదని. ఐ సెడ్ లైక్ సీ యువర్ లైఫ్ ఇస్ స్టిల్ దేర్, మళ్ళీ బిల్డ్ చేద్దాం. సో సర్వైవింగ్ అ పాండమిక్ అనేది సెకండ్ లైఫ్. బీయింగ్ నోయింగ్ వాట్ అ పాండమిక్ ఇస్, పాండమిక్ లో సర్వైవ్ అయిన వాళ్ళు అందరూ వారియర్స్, సర్వైవర్స్. సో లెట్ us థింక్ దట్ దిస్ సెకండ్ ఛాన్స్ లైఫ్ హెస్ గివెన్. మళ్ళీ జీరో నుండి మొదలు, we started from zero after my post graduation, we'll again start from zero and go wherever. So ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ని డెవలప్ చేసుకొని పోతే ఏం పోతుంది, what will we lose, some money. This is what, but I've seen people going into depressions, committing suicides because they're losing money పోయింది అని లైఫ్ పోగొట్టుకోవడము. So I think when you're committed, you have a confidence అన్నమాట. ఈ కమిట్మెంట్ తోటి సాధించిన తర్వాత ఇట్ అగైన్ యుల్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ దట్ ఓకే చేశాను కదా, నేను మళ్ళీ చేయగలుగుతాను అనేది. ఇంకా నేను మళ్ళీ చేయలేదు అనేది ఉండదు. ఈజీగా వస్తే యూ హ్యావ్ లైక్ అ లాటరీ అనుకోండి, ఇట్స్ అ వన్ టైమ్ ఛాన్స్. యూ మే నాట్ గెట్ అ లాటరీ అగైన్ ఇన్ యువర్ లైఫ్, బట్ హార్డ్ వర్క్, కమిట్మెంట్, పర్సివరెన్స్, రెసిలియన్స్, ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే నథింగ్ కెన్ లైక్ బీ అన్ ఆబ్స్టికల్. మళ్ళీ మొదలు పెడతారు కాబట్టి దే వెరీ హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్ ఆల్వేస్. సో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అంటే అలవాటు చేసుకోవడము, అండ్ సపోర్టింగ్ అదర్ పీపుల్ హు ఆర్ ట్రైయింగ్ టు బి కమిటెడ్. అంటే వేరెవర్ పాసిబుల్ మనం రీచ్ అయిపోయినా కూడా పక్కన వాళ్ళకి ఎంపవరింగ్ అదర్స్. ఇప్పుడు నాకున్న దీంట్లో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు డూ. ఐ థింక్ ఐ హావ్ achieved what I'm not the greatest, but I've achieved whatever I wanted to. I'm comfortable now. So ippudu next few years it is giving back to that is the commitment I want to do. Enta koncham cheyagalagina giving back to the society anedi oka level tarvata I think that should be the thing ani what I believe is oka time tarvata it gives more satisfaction that inkokallaki ee type of so sharing my story, it is not bragging. నా గురించి ఏదో చెప్పుకుంటున్నానని కాదు, కానీ దాని ఎవరైనా ఒకళ్ళిద్దరు ఇన్స్పైర్ అయినా
ఒక నలుగురు ఇన్స్పైర్ అయినా ఓకే తను చేయగలిగిందంటే మనము చేయగలుగుతాము అనే ఇది వస్తుంది. మోటివేషన్ అనేది ఇస్ ద షేరింగ్. ఇట్స్ నాట్ లైక్ నేను గొప్ప చెప్పుకుంటున్నాను అలా కాదు. ఓకే ఇలా కూడా అవుతుంది అనమాట. ఓకే పెళ్లి చేసుకున్న 2 పిల్లల్ని పుట్టిన కెరీర్ ఉంటుంది అనే కాన్ఫిడెన్స్. బికాస్ నో వన్ అప్పుడులో నాకు ఎవరు ఇవ్వలేదు ఆ కాన్ఫిడెన్స్. పెళ్లి అయిపోయింది, ఇంకా నీకు చదువు అయిపోయింది, పిల్లలు పుట్టారు, ఇంకా మెడిసిన్ ఏం చదువుతావు. సో దిస్ ఇస్ ఈ యాటిట్యూడ్ నుంచి ఆఫ్టర్ దట్ ఐ సెడ్ పిల్లలు లేకుండా పెళ్లి కాకుండా కూడా మెడిసిన్ కంప్లీట్ చేయలేదు చాలా మంది నాతో పాటు. సో మన కమిట్మెంట్ పక్కన వాటి గురించి వాళ్ళెవరో చెప్పారు కదా అమ్మో ఎవరు చదవలేరంట అని భయపడి నేను ఇంట్లో కూర్చోకుండా నా వేలో నేను వెళ్ళాను. ఎవరు ఎంత డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసినా చేయకుండా. సో మేబీ ఐ డింట్ రీచ్ ద అంటే ఎక్కడో మూన్ వరకు వెళ్ళకపోతే యూ జస్ట్ ఎండ్ అప్ విత్ ద స్టార్స్. దట్ ఈస్ వాట్ మై గోల్. నేను ఏం చెప్పానంటే 100% ఆఫ్ ఎవ్రీథింగ్ వద్దు. ఐ వాంట్ 80% ఆఫ్ ఎవ్రీథింగ్. ఫ్యామిలీ లైఫ్, చిల్డ్రన్, కెరియర్, profession. Let me have 80% of everything, if not 100% of one thing. That's what I compromised on. 100% career అనుకుంటే ఇవన్నీ నెగ్లెక్ట్ చేయాల్సి వచ్చేది. So what I decided is I want 70 to 80% above average of everything. ఆ కమిట్మెంట్ లో డిసైడ్ అయ్యి then you have family, you have children, you have entertainment, friends, profession, business, everything, and I feel happy. I mean at this age I feel I've like lived a good life. Balancing everything, work life balance. I can talk a lot about it also because ఇప్పుడు ఆ term వచ్చింది but which I've been practicing from last 20 years. Work life balance అనేది I work out every day. So even work life balance అనే వర్డే లేదు అప్పుడు, but I was doing some balance. Now I came to ఈ 3-4 ఏళ్ల నుండి వింటున్నాం ఈ work life balance అనేది. So but I think without unknowingly I was doing it from 2007. This kind of work life balance that I have to have at least an hour for me. Avanni ante these are the concepts ippudu women's mental health, all these things ippudu baga popular avutunnayi without knowing. I ante but ela label cheyalo teliyakunda I was actually following that. I was practicing that without knowing. So you can be different. You cannot be ఒక లేబుల్ వేసేసి ఇలాగే ఉండాలి అనుకోకుండా వీ క్యాన్ బి డిఫరెంట్. వీ క్యాన్ బి లైక్ డిఫరెంట్ గా ఉండొచ్చు. అండ్ వాట్ హెల్ప్స్ యూ ఈజ్ ఓన్లీ యువర్ ఫోకస్ అండ్ కమిట్మెంట్. ఐ ఫీల్ వీ కెన్ అచీవ్ ఎనీథింగ్. అనుకోము అంటే లైక్ ఐ డోంట్ నో, ఐ నెవర్ గాట్ ఎ థాట్ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలన్న థాట్ రాలేదు. వచ్చుంటే ఏం కనిపించేదో వే తెలీదు. బట్ ఐ నెవర్ హ్యాడ్ దట్ ఐడియా దట్ ఐ వాంట్ టు బీ సంథింగ్ లైక్ దాట్. సో ఐ ఫీల్ మనం భయపడతాము, డ్రీమ్ చేయడానికే భయపడతాము. So dream big. That's why. So dream cheste aa way automatic ga kanipistundi. We are scared to dream sometimes. Just ఆలోచించడానికి కూడా భయం వేస్తుంది. అంటే ఓ అంత పెద్దగా మూన్ కి వెళ్ళాలా లేకపోతే వాంట్ టు బి ఎ మినిస్టర్. యు ఆర్ స్కేర్డ్. అనుకునే వాళ్ళు అట్లీస్ట్ కొంత పాసిబిలిటీ ఉంటుంది సాధించడానికి. అసలు ఆ థాటే చేయడానికి భయపడతాం మనం జనరల్ గా. సో అప్పుడు ఇంకా అసలు దేర్ ఇస్ నో స్కోప్ కదా, మనం ఒక స్టెప్ కూడా తీసుకోము ఆ డైరెక్షన్ లో. So it's all about, I feel, willpower, consistency, perseverance, and of course in all this help from family, friends, peer groups, colleagues, society. All this also matters. I'm blessed that way that everything is around me is also very cooperative always. And ఇక్కడ కోఆపరేటివ్ అది కూడా అనుకుంటా, మనం స్ట్రాంగ్ అనుకుంటే అందరూ మనకు కావాల్సినట్టే చేస్తారు. ఈజ్ వాట్ ఐ బిలీవ్ ఆల్సో నౌ. సో ఆటోమేటికల్లీ ఐ థింక్ ఎనర్జీస్ అన్ని అట్లే డైవర్ట్ అయితాయి పక్కన ఉండే వాళ్ళవి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రేమలత మ్యామ్. యాక్చువల్లీ మీరు చెప్పారు కదా మ్యామ్, నా గురించి నేను చెప్తున్నాను అనుకుంటారేమో, బట్ నాది నా లైఫ్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి. అసలు ప్రెసెంట్ యూత్ కి కావచ్చు, ఎవరికైనా కావాల్సింది ఇలాంటి లైవ్ ఎగ్జాంపుల్సే మ్యామ్. ఎప్పుడో హిస్టరీలో అలా చదువుకున్నాం ఇలా చదువుకున్నాం అంటే వాళ్ళకి అది గుర్తుంటుంది అంతే. బట్ ఒక పర్సన్ ఎదురుగా వచ్చి నా లైఫ్ లో నాకు ఇలా కూడా వచ్చింది, బట్ కానీ నేను దాన్ని ఇలా నేను ఓవర్కమ్ చేసుకున్నాను కాబట్టి ఇలాంటి వస్తానే ఉంటాయి లైఫ్ లో, మనం ఇంక ఇలా చేసుకోవచ్చు, ఇంకొంచెం బెటర్ గా డెవలప్ అవ్వచ్చు, నేను రోల్ మోడల్ గా ఉన్నాను అని చెప్పేసి మీలాంటి వాళ్ళు స్టేజ్ మీద చెప్తే
చాలా మందికి అది ఒక రోల్ మోడల్ మ్యామ్. అది ఇలాంటిదే కావాలి మ్యామ్. అలాంటి వండర్ఫుల్ సెషన్ మేము ఈ రోజు మీ దగ్గర నుంచి తీసుకున్నాం మ్యామ్. మీరు తీసుకున్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో స్ట్రెంగ్త్ ఆఫ్ కమిట్మెంట్, దానికంటే అసలు ముందు మనం ఏమనుకోవాలి, మనం స్ట్రాంగ్ గా మనం ఒక విషయాన్ని మనం ప్రామిస్ చేసుకోవాలనుకోవడం కావచ్చు, లేదా దానికి సంబంధించి మనం ఒక డెడికేషన్ తీసుకొని ఎలా ముందుకు వెళ్ళాలనేటువంటి సెన్స్ కావచ్చు. ఆ వెళ్లే దారిలో మనకి హడిల్స్ వస్తే చాలా మంది అక్కడే ఆగిపోతారు. బట్ అలా ఆగిపోకుండా ముందుకు వెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయం కావచ్చు. ఇవన్నీ కూడా సచ్ ఏ వండర్ఫుల్ థింగ్ మ్యామ్. ఇవి ఏంటంటే ఒక వేక్ ఇంపార్టెంట్ మ్యామ్. ఎందుకంటే రెసిలియన్స్ అనేది లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా మనం చూస్తా ఉన్నాం. మీరు ఇందాక చెప్పారు, ఇది మూసుకుపోతే ఇంకొక డోర్ తెరిచి ఉంచుతారు, అది మనం ఎత్తుక్కోవాలి అని చెప్పేసి. ప్రెసెంట్ మనం ఉన్నటువంటి ఈ మన ఫౌండేషన్ అంతా కూడా ఎక్కువగా ఎమోషనల్ స్ట్రెంత్ మీద వర్క్ చేస్తుంది కాబట్టి ఈ రిసెర్చ్ అంతా చూస్తే యాక్చువల్లీ సార్ ఈ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా కారణం అదే మ్యామ్. సార్ ని మేడం ని ఇంట్లో అంజిరెడ్డి గారిని ఓదార్చడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి సహజంగా జరుగుతున్నాయి, అక్కడ మొన్న అబ్బాయి అలా చేశాడు, మొన్న ఈఎంఐ ఇలా చేసింది, మొన్న పెళ్ళైనా ఇలా చేసింది అని చెప్తా ఉంటే సార్కి ఒక ఆలోచన వచ్చిందంట మ్యామ్. ఇది నా ఒక్క ప్రాబ్లం కాదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు, కాబట్టి నేను ఎందుకు చేయకూడదు ఏదో ఒకటి అనేటువంటి ఒక సెన్స్ తో. అంటే అదే మ్యామ్, ఒక డోర్ మూసుకుపోతే మీరు చెప్తా ఉంటే నాకు అది గుర్తొచ్చింది. వెంటనే తను ఇంకొక డోర్ తనకు అవకాశంగా వచ్చింది. ఎస్, అది బాధ అవ్వచ్చు, ఎస్ మ్యామ్, అది బాధ అవ్వచ్చు, లైఫ్ లాంగ్ బాధ, అది ఎవ్వరూ తీర్చలేనటువంటి బాధ. కానీ దాన్ని మిగిలిన వాళ్ళకి వరంగా ఇచ్చారు. ఎంతో మంది 500 మందికి పైగా మేము బాగున్నాము ఫౌండేషన్ వల్ల అంటే అది నిజంగా బ్లెస్సింగే కదా మ్యామ్. ఎంత మంది బ్లెస్సింగ్స్ దొరికితే ఆ విధంగా ఉండగలుగుతారు ఈ రోజు అని చెప్పేసి నాకు అనిపిస్తా ఉంటుంది మీరు చెప్తా ఉంటే. అట్ ద సేమ్ టైం మనం చూస్తూ ఉంటాం, మీరు చెప్పినట్టు నీట్ వచ్చినప్పుడు, ఇంటర్మీడియట్ అప్పుడు, 10th రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎంత మంది సూసైడ్ చేసుకున్నారని చెప్తా ఉంటే ఆ ఫ్యామిలీస్ చూస్తా ఉంటే, మరి ఇలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళందరూ కనుక ఇంకొంత ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు వెళ్తా ఉంటే మనం ఏదైతే అనుకుంటున్నామో ఈ లైఫ్ గివ్ అప్ కావచ్చు, లేకపోతే డిప్రెషన్ కి వెళ్ళిపోవడం కావచ్చు, మూడ్ స్వింగ్ అవ్వడం కావచ్చు, ఇలాంటి వాటిని మనం ఆపొచ్చు అని చెప్పేసి అనిపించింది మ్యామ్. అండ్ దాని చుట్టూ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ అనేది కూడా బాగుండాలని మీరు చెప్పారు. ఎస్ మ్యామ్, మన చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న థాట్ ఉన్న వాళ్ళు ఉంటే మనం కూడా చాలా ప్లెజెంట్ గా ఉంటాం. మన చుట్టూ మనల్ని పొద్దుగూకులు క్రిటిసైజ్ చేసే వాళ్ళు, మనల్ని విసిగిచ్చే వాళ్ళు ఉంటా ఉంటే తెలియకుండా మనలో కూడా అనీజీనెస్ అనేది డెవలప్ అవుతా ఉంటుంది. అల్టిమేట్ గా అది మన మీద డిస్టర్బెన్స్ అనేది చూపిస్తా ఉంటుంది మ్యామ్. అదొకటి నాకు చాలా బాగుంది అనిపించింది మ్యామ్. ఇంకొకటి, ట్రై చేయని వాళ్ళు అసలు ఫెయిల్యూర్స్, ట్రై చేసి ఓడిపోయిన వాళ్ళు కాదు అని చెప్పారు. రియల్లీ మ్యామ్, ఏదో చేస్తే ఏదో అవుతుంది అని చెప్పేసి ట్రై చేయకుండా ఉంటే అల్టిమేట్ గా అది పాజిటివ్ అవుతుందో నెగిటివ్ అవుతుందో తెలియదు. అలా ఉండడం అనేది కూడా కరెక్ట్ కాదని మీరు చెప్పినటువంటి విషయం బాగుంది మ్యామ్. అండ్ దెన్ పాజిటివ్ థింకింగ్ అనేది మనం అనుకుంటా ఉంటే మీరు చెప్పారు, ఫస్ట్ లో డిస్కరేజ్ చేశారు అందరూ కూడా హాస్పిటల్ పెడుతున్నప్పుడు. అండ్ దెన్ ఫస్ట్ ఇయర్ లోనే, సెకండ్ ఇయర్ లోనే ఫస్ట్ చైల్డ్, తర్వాత 4th ఇయర్ లో మళ్ళీ సెకండ్ చైల్డ్, ఇంకేమో చదవదలే అనుకున్నారు. తర్వాత నేను పెడతానన్నప్పుడు కూడా సపోర్ట్ ఇవ్వలేదు రిలేటివ్స్. అంటే ఐ మీన్ నీ వల్ల అవ్వదులే, ఎందుకు ఇక్కడ హాస్పిటల్, లేకపోతే రూరల్ ఏరియాలో పెట్టుకోమని అలా చెప్పినప్పటికీ కూడా మీరు ఆ కమిట్మెంట్ ఏదైతే తీసుకున్నారో అది అల్టిమేట్ గా ఆ వేళ మీరు హడిల్స్ వచ్చినా తట్టుకున్నారు, ఎటువంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా తట్టుకున్నారు. చాలా మిగిలిన వాళ్ళని కలుపుకొని, మీ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉందని చెప్పారు, వాళ్ళందరినీ కూడా కలుపుకొని చాలా ముందుకు వెళ్ళడం అనేది చాలా రియల్లీ వండర్ఫుల్ థింగ్ మ్యామ్. మీరు దానిలో ఒక మాట అన్నారు మ్యామ్, మనం ఏదైతే అనుకుంటామో అది పాజిటివ్ థింకింగ్ గా మారుతుంది, మిగిలిన అన్నిటిని కూడా ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి. ఎస్ మ్యామ్, ఇది లెజెండ్ డాక్టర్ శాంబులెట్ దగ్గర కూడా ఫస్ట్ నుంచి అదే మాట చెప్తూ ఉంటారు మ్యామ్. మనం ఏదైతే వింటామో అది యూనివర్స్ వింటుంది, రిసీవ్ చేసుకుంటుంది, అలాంటి వాళ్ళని పంపిస్తుంది అని చెప్పేసి. అందుకనే మీలాంటి రిసోర్స్ పర్సన్స్ అందరినీ కూడా మన స్పందన ఫ్యామిలీలోకి పంపించిందని నేను అనుకుంటున్నాను మ్యామ్, మేమందరం అనుకుంటున్నాం. ఎందుకంటే అదే పాజిటివ్ థింకింగ్, అదే పాజిటివ్ యాటిట్యూడ్, అంటే సొసైటీకి ఏదైనా చేయాలనేటువంటి ఆ గొప్ప సంకల్పం. రియల్ ఇట్స్ ఏ ఫ్రూట్ఫుల్ సెషన్ మ్యామ్. మీరు చెప్పింది కొంచెం అని మీరు అనుకుంటున్నారు, మీ నుంచి జీవితానికి అవసరమైనటువంటి విషయాలు తెలుసుకున్నారు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం మ్యామ్. చెప్పిన ప్రతి దాంట్లో కూడా చాలా బాగుంది అనిపించింది మ్యామ్. ఇంకొకటి నాకు బాగా నచ్చింది, 70 to 80% నేను అనుకుంటాను పిల్లల గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు అని చెప్పారు. రియలీ మ్యామ్, సచ్ ఏ వండర్ఫుల్ థింగ్. నాకు చాలా బాగా నచ్చింది. మనం ఏమనుకుంటాం అంటే 100% ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటాం, ఇక్కడ 100 పెట్టాలి, అక్కడ 100 పెట్టాలి, తెలియకుండా మనలో ఒక రకమైనటువంటి వాట్ వి సే మెంటల్ పీస్ అనేది దెబ్బతింటా ఉంటుంది మ్యామ్ ఇన్ జనరల్ గా. బట్ ఇది ఎప్పుడైతే మనం ఇలా అనుకుంటామో, ఇంతవరకు చాలే మనం అనుకుంటామో, మనసు ప్రశాంతంగా ఉంటుంది మ్యామ్. అది తప్పకుండా. ఎందుకంటే మనకి దీనికి సంబంధించి చాలా చూస్తా ఉంటాం. కొంతమంది సూపర్ మామ్ లాగా ఉండాలి, తనకి బాగలేకపోయినా హెల్ప్ చేస్తా ఉంటారు, తనకి ఒంట్లో బాగాలేకపోయినా ఇంట్లో వాళ్ళకి చెప్పారు, ఇంకా పని అని చెప్పేసి పనిలోనే ఉండిపోతా ఉంటారు. అంటే ఎందుకు అంటే ఏంటి అంటే నేను ఉంది ఎదుటి వాళ్ళకి చేసి పెట్టడం కోసమే, నా బాధల తర్వాత అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు.
కానీ తిరిగి చూస్తే లైఫ్ లో వెనక తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు మ్యామ్, చాలా మిస్ అయిపోతాం. టైప్ కాస్ట్ చేయడానికి చూస్తారనమాట. సి ఐ వాజ్ ఆల్వేస్ ఎ గుడ్ స్టూడెంట్, 100/100 మ్యాథ్స్ గానీ, తర్వాత ఎప్పుడు టాపర్ లాగా ఉండేదాన్ని. బట్ వన్స్ ఐ డిసైడ్ టు గెట్ మ్యారీడ్ అండ్ హ్యావ్ అ ఫ్యామిలీ, ఫస్ట్ రావడం అనేది ఫోకస్ చేస్తే ఐ నో దట్ ఐ కెన్ బి ఫస్ట్ దేర్ ఆల్సో. బట్ అప్పుడు అందరూ అనేవాళ్ళు, ఎందుకు చదవవు, ఎందుకు మానేస్తావు, యూఆర్ ఆల్వేస్ టాపర్, వై నాట్ నౌ. అప్పుడు నేను చెప్పేదాన్ని, నాకు వద్దు, నేను ఇందులో 100 పెడితే కనుక అన్ని ఫెయిల్ అయిపోతాను నేను, యాజ్ అ మదర్, యాజ్ అ వైఫ్, యాజ్ అ డాటర్. సో ఐ సెడ్ నా టార్గెట్ ఈస్ ఓన్లీ టు బి అబవ్ యావరేజ్ ఇన్ ఎవ్రీ వాక్స్ ఆఫ్ మై లైఫ్. ఐ వాంట్ టు హ్యావ్ ఎవ్రీథింగ్, బికాస్ నేను ఒక డాక్టర్ సొసైటీకి, బట్ మై చిల్డ్రన్ హ్యావ్ ఓన్లీ వన్ మదర్, రైట్? సో అక్కడ నేను కాంప్రమైజ్ అవ్వలేను. సో ఐ విల్ బి a better person in everything, not one ఒక దాంట్లో పెద్ద డాక్టర్ లాగా అయిపోయి I don't want to be left out without a family later. చాలా మంది డాక్టర్స్ ఉన్నారు ఇప్పుడు, టాప్ డాక్టర్స్ వెనక్కి తిరిగి చూసుకుంటే they have no family now, or ఫ్యామిలీనే చూసుకొని ప్రొఫెషన్ వదిలేసుకొని ఆ డిప్రెషన్ లో మళ్ళీ ఫ్యామిలీ మీద ప్రెషర్, నేను నీ కోసం వదిలేసాను, నీ కోసం నా ప్రొఫెషన్ వదిలేసాను అని మళ్ళీ పిల్లల మీద ఒక రకమైన ప్రెషర్, ఫర్ యూ ఐ సాక్రిఫైస్ ఫర్ యూ అని ఎక్స్పెక్ట్ చేయడం అనమాట. సో ఐఎమ్ సీయింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్. సో ఇప్పుడు నౌ దే సే, అవును నువ్వు చేసింది బెస్ట్, ఇటు ఇందులో టాపర్ అవ్వాలి, అందులో టాపర్ అవ్వాలి అనుకుంటా అన్నిట్లో యావరేజ్ గా ఉందాము. సి దట్ ఈస్, అది నా చాయిస్, దట్ ఈస్ మై చాయిస్. ఓ పెద్ద డాక్టర్ అవ్వలేదు, టాపర్ కాలేదు, నువ్వు గోల్డ్ మెడలిస్ట్ అవ్వలేదు, బికాస్ ఇట్ వాస్ మై చాయిస్. If I know that I was capable of getting a gold medal, but I didn't put it that much efforts because I had other things. Adi naaku telusu, nenu eppudu failure anukola. I used to appreciate, honest ga gold medalist na appreciate chesedanni. Eppudu I never felt jealous because I thought if I wanted I would get it. Nene odleskunnanu danni. That is what I used to feel, because I want to be a mother, I want to be other responsibilities. So this is what we have to understand, that మన గోల్స్ మనకి రీచబుల్ గోల్స్ పెట్టుకోవాలి, అన్రియలిస్టిక్ గోల్స్ పెట్టుకొని అది రాలేదని మళ్ళీ డిప్రెషన్. సో యూ హ్యావ్ రియలిస్టిక్ గోల్స్, అది కూడా ఇంపార్టెంట్. ఐ డింట్ యాడ్ దట్ పాయింట్, కమిట్మెంట్ అన్నాం కానీ రియలిస్టిక్ గోల్స్ పెట్టుకోవాలి ఎప్పుడు కూడా, రీచబుల్ రియలిస్టిక్ గోల్స్. ఆ గోల్ అయిపోయినాక నెక్స్ట్, సో షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్ అంటాం దీన్ని. అంటే షార్ట్ టర్మ్ లో కొన్ని పెట్టుకొని లాంగ్ టర్మ్ లో ఒకటి పెట్టుకుంటారు అనమాట. సో ఎప్పుడు కూడా ఆ పాజిటివ్ తోటి ఉంటే, అందరూ 3 గంటలు చదివేది 4 గంటలు చదువుకునేదాన్ని. That's because when I sit to study, I'm fully committed to study. అన్ని పక్కన పెట్టేస్తాను ఆ టైంలో నేను. బట్ this is what you have to channelize చేసుకోవడము, prioritize చేసుకోవడం. Priority, you should know what your priorities are in life. Priority, ఎవరు priority అనేది తెలియాలి. ఆ priority వాళ్ళు కూడా మన అదే prioritize చేస్తున్నారో తెలుసుకోవాలి. That is very important in all these love kind of things. What I tell you is, you should not be an option to the other person. If they are your priority and you are their option, that relation doesn't work at all. Inga that is where, see, mine is a love marriage. We are childhood friends, that is why I had to get married at 17. But telikunda commitment ayindi, my life is successful, I have the best husband in the world, adi different. But andarki atla avvalan లేదు. 90% of this love whatever is not successful because priorities కాదు, వాళ్ళకి ఆప్షన్ అయిపోతాం మనం, అంటే మనమే కాదు. సో ఇలాంటప్పుడు we have to, when you are an option, never do anything for them. Never do anything for them. You should be, మనకి ఎట్లయితే వాళ్ళ ప్రయారిటీ అయితే వాళ్ళు కూడా మనం ప్రయారిటీ అయినప్పుడే the relationship works. So this is where I also counsel. ఇక్కడ నా దగ్గరకు వచ్చిన all attempted cases ki I counsel. If luckily we are able to save, I take out time. అంటే సైకియాట్రిస్ట్ వస్తారు, కౌన్సిలర్ వస్తారు, కానీ నేను వెళ్ళి కలుస్తాను వాళ్ళని. ఎందుకంటే I had we lost 2 lives. మా గ్రాండ్ మదర్, my first cousin died of suicide. So ప్రతి కేస్ ని ఐ గో అండ్ టాక్ టు దెమ్, వై యు ఆర్ డూయింగ్ దట్, వాట్ ఎవర్ లిటిల్. నేను 5 నిమిషాలు అరగంట మాట్లాడతాను. ఎందుకు మాట్లాడతాను అంటే, ఏమో నేను మాట్లాడే దాంతో ఒక్కళ్ళైనా, ఇఫ్ దే డోంట్ డూ ఇట్ అగైన్, ఇట్స్ మై, సో ఐ ఫీల్ హ్యాపీ. సో చెప్తాను, ఎప్పుడు హాస్పిటల్కి వచ్చినా, ఏ టైంకి వచ్చినా, ఐ మేక్ ఇట్ అ పాయింట్ గో అండ్ టాక్. సో అది మై వే ఆఫ్ గివింగ్ బ్యాక్ టు సొసైటీ. సో సొసైటీ హస్ గివెన్ మీ అ లాట్. సో దిస్ ఇస్ మై వే ఆఫ్ గివింగ్ అని ఐ బీన్ డూయింగ్. ఈ ఫౌండేషన్ కూడా తెలియగానే ఐ వాజ్ సో, ఐ మీన్ ఎందుకో నాకు తెలీదు, ఐ వాజ్ లైక్, ఐ ఫెల్ట్ ఇన్స్టెంట్ కనెక్షన్. నాకు ఎందుకో అనిపించింది అనమాట, నాకు ఎప్పుడు అదే అనిపిస్తుంది ఎందుకు. సో ది జస్ట్ లెఫ్ట్, వీఆర్ స్కార్డ్. మా మామయ్య అత్తయ్యని చూస్తాను కదా, సో ఐ ఫీల్ షీ లెఫ్ట్, బట్ వీఆర్ బీయింగ్ పనిష్డ్. వీ కెనాట్ సెలబ్రేట్ సంక్రాంతి ఫ్రమ్ 90. మేము ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు సంక్రాంతి పండుగ అనేది లేదు మాకు ఇంట్లో. బికాస్ సో దిస్ ఈస్ ఆల్ థింగ్స్, వాట్ డిడ్ వీ డూ, మేమేం తప్పు చేసాం.
పేరెంట్స్ ఓకే, కజిన్స్ మాకుండదా బాధ, మాకు వచ్చింది ఆ అమ్మాయికి రాలేదు, ఐ ఫీల్ గిల్టీ ఎవ్రీ సింగిల్ డే. మేబీ నాకు కూడా రాకపోయింటే ఆ అమ్మాయికి అంత కంపెనీ ఉండేదాన్నేమో అని. ముగ్గురం రాసాం, మా ఇద్దరికి వచ్చింది, ఆ అమ్మాయికి రాలేదు. సో ఇట్ మేడ్ అస్ ఫీల్ గిల్టీ. అసలు ఎంజాయ్ చేయలేకపోయాము ఆ సీట్ వచ్చిన ఆనందం కూడా. ఎప్పుడు గిల్ట్, అది రాగానే మాకు వచ్చింది అని చెప్పుకోగానే వి లాస్ట్ అవర్ కజిన్. లైక్ సో దిస్ ఈస్ ఆల్ వేర్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఎవ్రీథింగ్ వెన్ వీ డూ సచ్ థింగ్స్. అంటే కొన్నిట్లో డిసీజెస్ ఉంటాయి విచ్ ఆర్ నాట్ క్యూరబుల్, వాళ్ళలో కొంచెమన్నా సింపతి ఉంటుంది కానీ, బట్ అదర్వైజ్ ఈ రీజన్స్ వల్ల మాత్రం ఐ డోంట్ థింక్ ఎనీవన్ షుడ్ అటెంప్ట్ ఎనీథింగ్. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఎస్ మ్యామ్, ఆ గిల్ట్ ఫీలింగ్ అనేది ఉండడం అనేది సహజంగా ఉంటుంది మ్యామ్. అది ఎందుకంటే ఇలా జరిగిందే అనేటువంటి సెన్స్. థ్యాంక్ యూ మ్యామ్, చాలా బాగా ఎట్లా మనము ఏవి ప్రయారిటైజ్ చేసుకోవాలి, ఏవి ఛానలైజ్ చేసుకోవాలి అనేది చాలా చక్కగా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి మనం షేరింగ్స్ తీసుకుందామా? ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి మాట్లాడాలి అనుకుంటే హ్యాండ్స్ రైజ్ చేయండి ప్లీజ్, నాకు పిలవడానికి ఈజీగా ఉంటుంది. దీనికంటే ముందుగా ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ హానరబుల్ ప్రెసిడెంట్ నిర్మలా గారు. మ్యామ్ ప్లీజ్ మ్యామ్ మాట్లాడండి మ్యామ్. నిర్మలా మ్యామ్ మాట్లాడండి. నమస్తే మేడం, గ్రూప్ లో ఉన్న అందరికీ నమస్కారాలు. ప్రేమలత మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అసలు ఎట్లా చెప్పాలి అని కూడా అర్థం కావట్లేదు. చిన్న వయసులోనే మ్యారేజ్ చేసుకొని డాక్టర్ చదివి హాస్పిటల్ కట్టి మీరు చేస్తున్న సేవకి అసలు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మీరు చాలా చక్కగా చెప్పారు కమిట్మెంట్ గురించి. మనం చేసుకునే ప్రామిస్ అని, ఒక దారి మూసుకుపోతే ఇంకొక దారి తెరుచుకునిద్ది అని, జీరోకి పడిపోయినా కూడా మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అని మీరు చెప్పిన ప్రతి పాయింట్ చంద్రిక మేడం చెప్పారు. మళ్ళా నేను రిపీట్ చేస్తే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అసలు లైఫ్ లో ఇంత సక్సెస్ అయిన మిమ్మల్ని ఈ జూమ్ మీటింగ్ లో చూడటం నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా గ్రేట్ మీరు. అసలు 18 సంవత్సరాలు మ్యారేజ్ చేసుకొని కూడా డాక్టర్ అయ్యి హాస్పిటల్ కట్టేదాకా మీరు పోరాడుతూనే ఉన్నారు. అందరూ చుట్టాలందరూ అన్నా కూడా కాదు నేను సాధించాలి మీరు పోరాడిన విజయం నాకు చాలా హ్యాపీగా అనిపించింది మేడం. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. మాట్లాడండి మ్యామ్, ప్రేమలత మ్యామ్ మాట్లాడండి. థ్యాంక్స్ నిర్మలా గారు. చెప్పండి, ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇంకెవరైనా కానీ మాట్లాడాలనుకుంటే ఫ్రెండ్స్ ప్లీజ్ హ్యాండ్స్ రైజ్ చేయండి. ఉషా కిరణ్ మ్యామ్ మాట్లాడండి మ్యామ్. ఒక్క నిమిషం మ్యామ్. ఉషా కిరణ్ మ్యామ్ కి పేషెన్స్ వచ్చినట్టున్నారు మ్యామ్. ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడతారు ఐ థింక్ సో. మ్యామ్ కూడా గైనకాలజిస్ట్ కదా మ్యామ్, మీకు తెలుసు కదా మ్యామ్ ఉషా కిరణ్ గారు. మ్యామ్ కూడా గైనకాలజిస్ట్ మ్యామ్, ఆస్ట్రేషన్ అండ్ గైనకాలజిస్ట్ యాజ్ యూజువల్ మీలాగే మ్యామ్ కూడా. రామానుజం మ్యామ్ ఉషా కిరణ్ మ్యామ్ ని మ్యూట్ చేయండి మ్యామ్. పేషెంట్స్ తో మాట్లాడుతున్నారు మ్యామ్, మళ్ళీ మాట్లాడతారు ఇప్పుడు. యా, ఇంకెవరైనా కానీ ఫ్రెండ్స్ మాట్లాడాలనుకుంటే ప్లీజ్ హ్యాండ్స్ రైజ్ చేయండి. ఈ లోపల సామిల్ రెడ్డి గారు సార్ మీరు అవైలబుల్ గా ఉన్నారా సార్? మేడం నేను మాట్లాడతాను, మిగతా వాళ్ళని పిలవండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూడు గీతా గారు, రజయ్ నేను పిలుస్తాను సార్, నేను పిలుస్తాను. మీరు అవైలబుల్ గా ఉన్నారేమో అని. థ్యాంక్ యూ సార్. గిరిధర్ గారు మీరు అవైలబుల్ గా ఉన్నారా సార్? నరసింహారావు గారు, రజియా గారు మనకి ఎప్పుడు షేరింగ్స్ ఇస్తా ఉంటారు కదా ఈ రోజు ప్రోగ్రామ్ కి సంబంధించి. చిరంజీవి గారు, మ్యామ్ అక్కడ ఫస్ట్ నుంచి వింటున్నారు ప్రెసిడెంట్ TSWR స్టాఫ్ అసోసియేషన్ అని చెప్పేసి, తెలంగాణ స్టేట్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మ్యామ్ అది ఐ థింక్ సో. మాట్లాడండి మ్యామ్, మీరు మాట్లాడండి. అంటే అక్కడ పేరు లేదు మ్యామ్, నాకు ప్రెసిడెంట్ TSWR స్టాఫ్ అసోసియేషన్ అని కనిపిస్తుంది. దట్స్ వై. మాట్లాడండి మ్యామ్ మీరు. చిరంజీవి గారు సార్ మాట్లాడండి సార్ ప్లీజ్. మేడం నమస్తే మేడం. గ్రూప్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు అండి. ప్రేమలత మేడం చాలా చక్కగా వివరించారండి. మీరు చెప్పిన వాటిల్లో నాకు ఒకటి బాగా నచ్చింది. ఎందుకంటే ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక గేట్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ ఇంకో గేట్ ఓపెన్ అవుతుందని చెప్పి మీరు చాలా చక్కగా వివరించారు. అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ ఆటోమేటిక్ గా క్రియేట్ చేశాడు దేవుడు, కానీ ఆ ప్రాబ్లం కి లొంగిపోయి ఏదైనా చేసుకోవడం అది తప్పు అనేది చాలా చక్కగా వివరించాడు మేడం.
చాలా థ్యాంక్ యూ. మిగతా విషయాలు కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ చిరంజీవి గారు. థ్యాంక్ యూ. మౌనిక మాట్లాడమ్మా. మౌనిక గారు మాట్లాడండి ప్లీజ్. Ma'am, am I audible, ma'am? ఆడిబుల్ నాన్న మాట్లాడు. Good evening to all. I am Monica from Tirupati. ఈరోజు టాపిక్ చెప్పిన మేడం, స్ట్రెంగ్త్ ఆఫ్ కమిట్మెంట్ చెప్పిన మేడం కి స్పెషల్ థ్యాంక్స్ టు యూ మ్యామ్. మ్యామ్, ఈ సెషన్ విన్న తర్వాత మీరు చెప్పిన మెసేజ్ తో ఏం అర్థమైందంటే, స్వామి వివేకానంద గారు ఒకటి చెప్తుంటారు కోట్ స్టూడెంట్స్ మ్యామ్, ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని చెప్తా ఉంటారు మ్యామ్. సో మీ సెషన్ విన్నప్పుడు ఒక అలా ప్రూవ్ అయింది మ్యామ్ మీ స్టోరీ ద్వారా. సో ఈరోజు నేను నేర్చుకున్న టాప్ పాయింట్స్ మ్యామ్, యాక్చువల్గా ఫెయిల్యూర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అంటారు కదా మ్యామ్. ఈ రోజు మీ సెషన్ ద్వారా డెసిజన్ మేకింగ్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అని నేర్చుకున్నాం మ్యామ్. సో మనం ఫస్ట్ అందుకే డెసిజన్ చాలా ఇంపార్టెంట్ మ్యామ్ లైఫ్ లో. సో ఫస్ట్ డిసైడ్ అవ్వండి అని చెప్పారు మ్యామ్. నెక్స్ట్, మనం ఒక గోల్ పెట్టుకున్నప్పుడు మనం 100% ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఒక్కోసారి మనం అనుకున్నది సాధించలేకపోతే నో నీడ్ టు వర్రీ. ఒక గేట్ క్లోజ్ అయినప్పుడు ఇంకా ది బెస్ట్ ఆపర్చునిటీ ఉండొచ్చు అని ఒక ధైర్యం ఇచ్చారు మ్యామ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్, మామూలుగా ఇప్పుడు ఐఎండి వాళ్ళు అలర్ట్ ఇస్తా ఉంటారు మ్యామ్, ఇట్లా వస్తుంది జాగ్రత్తగా పడండి, తుఫాన్ వస్తుందని. మీరు కూడా ఇలా మీ ఫెయిల్యూర్ వస్తుంది అని మామూలుగా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు అప్పుడు ఎత్తుక్కోకుండా ముందే ప్రిపేర్ చేస్తారు మ్యామ్. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఏం భయపడక్కర్లేదు, ఒక ఆపర్చునిటీ లా తీసుకోండి అని చెప్పారు. అండ్ మోస్ట్ అమ్మాయిలు ఎక్కువ ఫీల్ అయ్యేది ఎవరిదైనా కంపేర్ చేసినప్పుడే మ్యామ్. సో డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ అని చెప్పి, మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ డాక్టర్ అయ్యే వరకు ఎన్ని చుట్టుపక్కల ఫేస్ చేశారు అనేసి అదొక ఛాలెంజ్ లా తీసుకొని చూపించారు మ్యామ్. సో అది కూడా బాగుంది. నెక్స్ట్, ఐడెంటిఫై మై స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అని చెప్పారు మ్యామ్. మీరు చెప్తున్నప్పుడు ఫిజిక్స్ లో మీరు టాపర్ అన్నప్పుడు మామూలుగా ఎంపీసీ తీసుకొని అట్లా వెళ్ళకుండా బైపీసీ తీసుకొని కూడా, అంటే మీ వీక్నెస్ ని ఎక్కడ చూపించకుండా మీ స్ట్రెంగ్త్, మీ వీక్నెస్ ని మీ స్ట్రెంగ్త్ మా డాడీ చెప్పారు, డాక్టర్ చదివితే పెళ్లి చేస్తానని. మై హస్బెండ్ ఇస్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. దట్స్ వై ఐ డిడ్ మెడిసిన్. అండ్ మనం ఒక గోల్ పెట్టుకున్నప్పుడు క్విట్ అయిపోకుండా, ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఫెయిల్యూర్స్ వచ్చినా ఒక కమిట్మెంట్ తో రీచ్ అవ్వాలి అని చెప్పారు మ్యామ్. అండ్ మీరు ఈ హాస్పిటల్ కట్టారు కదా మ్యామ్ సిటీలో, నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది మ్యామ్. ఎక్కువ సేఫ్ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు శామ్యుయల్ సార్ ప్రతి మీటింగ్ లో ఒక మాట చెప్తుంటారు మ్యామ్. ఒక స్టోరీ చెప్పి, క్రమశిక్షణ కలిగిన వాళ్ళు కటికి చీకట్లో కూడా విజయాన్ని సాధిస్తారు అనేసి. సో మీ ఈ హాస్పిటల్ ఈ 24 years ఎఫర్ట్స్ చూసినప్పుడు మీ క్రమశిక్షణ, మీ కమిట్మెంట్ ఈరోజు ఇంత పొజిషన్ తీసుకొచ్చిందని అనిపిస్తుంది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సెషన్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మ్యామ్. Yeah, thanks Monica. Yeah, even if it can make little difference in anybody listening to this, I think we are considered winners. Yes ma'am. Thank you Monica. Surekha ma'am, please ma'am మాట్లాడండి ma'am. Good evening everyone. Good evening chairman sir. Good evening Nirmala amma garu and everyone in the group. Good evening Premlata ma'am. It was really wonderful, I can say. In a nutshell you have covered everything of life and commitment. These words like discipline and dedication and resilience, I keep telling my students also. I'm a lecturer in degree college. I add one more there as devotion. 3 Ds for them to remember. I keep telling them 3 Ds, remember 3 Ds, devotion, discipline and dedication. And what I like the most is ma'am, commitment. I mean, whatever you decide, the setting of goals and deciding your goals and focusing on your journey. And while you are traveling, what are the experiences you get, and then you share those experiences to empower people around. As we keep encountering people who are selfish sometimes, but then when you said that whatever experiences we gain, let us share with everyone so that they'll be empowered and they'll be encouraged. And that thing I liked very much ma'am. And
work hard, leave the result to God, and work hard with full potential. That's what I keep telling my students. Everyone is blessed with something or the other by God. Yeah, everyone has some talent, some potential. Everyone is knowledgeable. Only thing is they have to hone their knowledge potential. They have to bring out their potential and hone them. That is very important. And ma'am, I would like to congratulate you for being the best in everything, because you are truly an inspiration for everyone. And when you talked about work-life balance, we as women, many a times we neglect ourselves. We never focus on ourselves. But then, like seeing you working out, giving time to family, and then profession, yeah, work-life balance, that's really an inspiration for us. And we are truly blessed to have you as a speaker for this day, ma'am. Thank you very much, ma'am. Thank you, Surekha garu. You're a lecturer and which subject? A subject చెప్తారు మీరు? English, ma'am. English. Oh, nice. Okay. Thank you. Ma'am from Hyderabad only, ma'am. Surekha ma'am Hyderabad lone untaru. Ma'am, Surekha ma'am, which college, ma'am? Indira Priyadarshini. I work in St. George's Degree College. St. George's, yes, ma'am. Thank you, ma'am. Thank you so much, Surekha ma'am. మ్యామ్ కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు మ్యామ్. సురేఖ మ్యామ్ తెలంగాణలో మనకి కమిటీ మెంబర్ గా ఉన్నారు మ్యామ్, చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు మ్యామ్ మనకి. థ్యాంక్ యూ మ్యామ్ సురేఖ మ్యామ్. నా రజియా బేగం మ్యామ్, ప్లీజ్ మ్యామ్ మాట్లాడండి మ్యామ్. Ma'am, good evening to all of you. Am I audible, ma'am? ఈ రోజు మీరు సీట్ ప్రోగ్రామ్ చేసి అలసిపోయినట్టున్నారు, కొంచెం పెద్దగా మాట్లాడండి మ్యామ్. Okay, madam. Sure, madam. Very మిమ్మల్ని చూస్తేనే ఆనందం వచ్చేస్తుంది మేడం. ఆ స్మైల్ చూస్తేనే we feel very happy. Especially Shamul sir and Nirmala madam గారు ఇక్కడ కూల్ ఈవినింగ్. ప్రేమలత గారు, రియల్లీ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ మేడం. చూస్తేనే మిమ్మల్ని చూస్తేనే ఉండే టైట్నెస్ అంతా ఎగిరిపోయింది. రియల్లీ యు ఆర్ లుకింగ్ లైక్ an heroine. At the same time you have a beautiful heart also. And your commitment is great మేడం. అసలు జర్నీలోనే వింటున్నాను. అసలు మీ స్టోరీ, ఎస్పెషల్లీ చంద్రిక మేడం గారు చెప్పినట్టు మీ స్టోరీనే మాకు ఇన్స్పిరేషన్ మేడం. నేను కూడా ఒక లిటిల్ పార్ట్ మేడం. నేను కూడా పిల్లలు పుట్టిన తర్వాత చదివాను. మీ అంత స్ట్రగుల్ చేయలేదు కానీ, బట్ నేను కూడా కొంచెం స్ట్రగుల్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం కమిట్మెంట్ అంటారా, మీరు చెప్పినట్టు షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ కంటిన్యూ చేసుకుంటే రియల్ గా కమిట్మెంట్స్ అన్నిటిని మనం పాస్ అవ్వగలుగుతాము. రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ సెషన్ మేడం. ఐ లెర్న్డ్ మెనీ అండ్ మోర్ థింగ్స్ ఫ్రమ్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. చంద్రిక మేడం పేరు సునీత మేడం. ఎవరు మ్యామ్? ఇందాక పిలిచారు కదా. President మేడం పేరు సునీత మేడం. సునీత గారా? ఓకే అమ్మా, ఓకే అమ్మా. సునీత గారు, రైట్, ఓకే అమ్మా. థ్యాంక్ యూ రజియా మ్యామ్. ఈ రోజు మీరు సక్సెస్ఫుల్ గా సీడ్ ప్రోగ్రామ్ ని మీరు కంప్లీట్ చేశారు. ఈ రోజు యాక్చువల్లీ ప్రేమలత మ్యామ్ మనకి సీడ్ అని ఉంది మ్యామ్. 8th, 9th, 10th వాళ్ళకి ఇందాక చెప్పాను కదా మ్యామ్. 8th, 9th, 10th వాళ్ళకి ఆ ఏజ్ నుంచే స్టడీ స్కిల్స్ డెవలప్ చేయటము, ఇమోషనల్ స్కిల్స్ ని బ్యాలెన్స్ చేసుకునేలాగా చేయటము, అండ్ దెన్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, పేరెంట్స్ తో, టీచర్స్ తో ఎలా మాట్లాడాలి, ఫ్రెండ్ తో ఎలా మాట్లాడాలి, ఎలా మనం బిహేవ్ చేయాలన్నటువంటి సెన్స్, అండ్ దెన్ అసలు నిజమైనటువంటి ఇన్కమ్ అంటే ఏంటి, మన బడ్జెటింగ్ గురించి, అసలు ఇంట్లో వాళ్ళ బడ్జెట్ అంటే ఏంటో తెలుసా, ఎంత వస్తుందో తెలిసినటువంటి విషయాల మీద మనం సీడ్ ప్రోగ్రామ్ డిజైన్ చేసాం మ్యామ్. అది యాక్చువల్లీ ఏంటంటే మన లెజెండ్ డాక్టర్ సామలరెడ్డి గారు యొక్క సంకల్పం ఏంటంటే ప్రతి నెల ప్రతి జిల్లాలో 2 ప్రోగ్రామ్స్ జరగాలని మ్యామ్. అంటే అలా చేస్తా వెళ్తా ఉంటే ఎక్కువ మందికి రీచ్ అవుతాము. 8th క్లాస్ నుంచి ఒక సిస్టమాటిక్ వే కనుక అలవాటు పడితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా అదే వేలో ఉంటారు. సిస్టమ్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అని, దానికోసం అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడిన రజియా బేగం వచ్చేటప్పుడు గవర్నమెంట్ టీచర్ మ్యామ్ చాలా అందరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు మ్యామ్. నేను ఇందాక చెప్పాను 3000 మంది పైగా వాలంటీర్స్ ఉన్నారు డిఫరెంట్ సెక్టార్స్ నుంచి అని. దానిలో భాగంగా ఈ రోజు సీట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు మ్యామ్. రజియా బేగం మేడం వాళ్ళు వాళ్ళ స్కూల్లో కండక్ట్ చేశారు ఈ రోజు వేరే స్కూల్లో. థ్యాంక్ యూ మ్యామ్ రజియా బేగం మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. సునీత గారు మీరు మాట్లాడతారా మ్యామ్ ప్లీజ్? మ్యామ్ అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ మేడం. ప్రేమలత మేడం చాలా చక్కగా వివరించారు. లైఫ్ లో ఎలా అంటే లైక్ డెసిషన్ మేకింగ్ ముందు తీసుకుని తర్వాత గోల్ కి రీచ్ అవ్వడానికి ట్రై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. కానీ ప్రతి ఒక్కరూ ఆ డెసిషన్ మేకింగ్ దగ్గరనే ఆగిపోతారు ఎక్కువగా. ఎందుకంటే ముందుకు వెళ్తే మనం సక్సెస్ అవుతామా కామా, ఇదే ఆలోచనతోటి చాలా మంది 90% బ్యాక్ అయిపోతారు. బట్ మేడం ఏంటంటే తను ఆ టైంలో కూడా మెచ్యూర్డ్ గా ఆలోచించి, అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 years 25 years లో కూడా అంత మెచ్యూర్డ్ గా ఆలోచించి
ఏదైతే అదే అవుతుందని ముందరకు వెళ్ళడం అనేది చాలా గ్రేట్ థింగ్. అందరికీ అది రాదు. చాలా అంటే నేను కూడా మీ టైప్ ఆఫ్ దాంట్లోంచే వచ్చాను. ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 నాకు కూడా మ్యారేజ్ అయిపోయి 2 పిల్లలు అయ్యారు. తర్వాత నేను మళ్ళీ డిగ్రీ చదివాను మ్యారేజ్ అయినాకనే. కొన్ని సంవత్సరాలు ఒక దగ్గర వర్క్ చేశాను, ఒక 26 ఇయర్స్ అట్లా. తర్వాత ఓన్ కాలేజ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. సో నా గోల్ రీచ్ అవ్వడానికి నేను కూడా చాలా ట్రై చేస్తున్నాను. నన్ను కూడా చాలా మంది డిస్కరేజ్ చేస్తున్నారు. ఈ టైంలో మీరు లైఫ్ ని ఎంజాయ్ చేయకుండా, మీ పిల్లలు సెటిల్ అయ్యారు కదా, మీరు లైఫ్ ని ఎంజాయ్ చేయండి, మీ లైఫ్ ని ఎంజాయ్ చేయకుండా ఎందుకు నువ్వు కాలేజీలో వెళ్ళి ఉంటున్నావు అనేది. సో బట్ నేనేమనుకుంటానంటే ఎంతో కొంతమందికి నాకు నేను చేయగలిగిన సహాయం చేయాలి, ఎంతో కొంతమందికి నన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలనే ఉద్దేశంతో నేను మళ్ళీ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసి వెళ్ళడం జరుగుతుంది దాంట్లోకి. సో మిమ్మల్ని ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇంకా నాకు కొంచెం స్ట్రాంగ్ అవుతున్నాను నేను. లేదు నేను ఇంకా వెళ్ళాలి, దాన్ని ఏం చేయొద్దు, ఎవరు చెప్పినా వినొద్దు, ముందుకు వెళ్ళాలి, ఆ కాలేజీని ఇంకా మంచిగా ఎస్టాబ్లిష్ చేయాలనేది నా మైండ్ లో వస్తుంది మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోటి. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, ఇంకొకటి వన్ మోర్ పాయింట్ ఐ వాంట్ టు యాడ్. ఇప్పుడు చాలా మంది వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు. చిన్నప్పుడు అయితే ఆ మారియో అని ఉండేది, ఆ తర్వాత ఈ రేసింగ్ గేమ్స్ అవన్నీ. అంటే వెళ్తూ ఉంటే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, హర్డల్స్ రావడము, అబ్స్ట్రక్షన్స్ రావడము, యాక్సిడెంట్లు అవడము. ఎవరో నేను అంటాను నాకు అక్కర్లేదు, నా లైఫ్ లోనే ఆ హర్డల్స్, ఆ ఛాలెంజ్లు, ఆ థ్రిల్లు అన్ని ఉన్నాయి, నాకు ఇంకొక గేమ్ తోటి వద్దు అది. సో వాట్ ఎవర్ ఈస్ కమింగ్ ఇన్ మై లైఫ్, ఐ టేక్ దాట్ యాజ్ మై ఛాలెంజ్, మై హర్డల్. దాన్ని ఓవర్కమ్ చేయడం ఇస్ మై ట్రూ థ్రిల్. సో సమ్వన్ సేస్, ఎవరైనా పెయిన్ తెలియని వాళ్ళకి పెయిన్ లేకుండా లైఫ్ ఉండడం గురించి వాల్యూ తెలియదు. సో సమ్వన్ వాస్ సీన్ పెయిన్, దే నో అ లైఫ్, దే వాల్యూ అ లైఫ్ వితౌట్ పెయిన్. సో ఎవ్రీవన్ నేను అంటాను, ఎవరు నొప్పిలో ఉన్నావంటే నొప్పిలో ఉన్నావు కాబట్టి రేపు పొద్దున్న నీకు నొప్పి తగ్గాక నీ నొప్పి లేకుండా ఉండమని లైఫ్ ని వాల్యూ చేస్తావు. నువ్వు నొప్పి ఎప్పుడు చూడకపోతే, దిస్ ఇస్ హౌ ఐ కౌన్సిల్, ఎంజాయ్ ద పెయిన్. పెయిన్ తీసుకోండి, పెయిన్ తీసుకుంటే నీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ వితౌట్ పెయిన్ యూ విల్ ఎంజాయ్ ఇట్. ఓకే, పొద్దున్న లేవగానే BMW లేదు, ఆడి లేదు, డబ్బులు లేదు వాళ్ళు అన్నారు, I woke up without pain itself is a big blessing. Next morning, if you have pain. So this is a way of positive thinking. And pain to kuda ade cheptanu, let pain come, let enjoy that also. Anni manche kaadu life lo, you have to see negative, you see lows, then you know what is being high. So low chudali, noppi chudali, kastalu chudali, then you value no pain. So no పెయిన్ లేని లైఫ్, మార్నింగ్ లేవగా నాకు నెక్ పెయిన్ లేదు, బ్యాక్ పెయిన్ లేదు అంటే యూ విల్ ఫీల్ హ్యాపీ. దెన్ యూ విల్ నాట్ వరీ అబౌట్ BMW లేదు, ఆడి లేదు. సో ఐ టెల్ వెన్ విమెన్ సే, మేడం నాకే ఎందుకు పెయిన్, నాకే ఎందుకంటే యు ఆర్ లక్కీ బికాస్ ఈ రోజు నీకు పెయిన్ ఉంది, నీకు తగ్గిపోతే రేపటి యూ వాల్యూ లైఫ్ మోర్, నొప్పి లేని లైఫ్. అండ్ లైఫ్ లో ఉండే ఛాలెంజెస్ ని నిజంగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. వై యూ వాంట్ టు గో టు అ గేమ్ అండ్ హ్యావ్ అ థ్రిల్. ఆ గేమ్ ఒక థ్రిల్ ఎందుకు? మన లైఫ్ లోనే వచ్చే ప్రతి ప్రాబ్లమ్ ని, సి గాడ్ గివ్స్ టఫ్ బ్యాటిల్స్ టు ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్. సో హీ చోజ్ యూ టు బి అన్ ఎగ్జాంపుల్. దీన్ని ఓవర్కమ్ అయ్యానన్న సాటిస్ఫాక్షన్. ఒక ప్రాబ్లం వచ్చి ఏమి లేకుండా ఉంటే ఏముంటుంది లైఫ్ లో? సో ప్రాబ్లం రావాలి, ప్రాబ్లం మనం ఫేస్ చేసి లుక్ బ్యాక్, సి ఐ వన్, ఐ ఓవర్కమ్, ఐ హ్యాడ్ 7 major surgeries on myself. ఇది ఇంకొక స్టోరీ, parallel, I can take another thing. I had 7 major surgeries on my body, major surgeries. So but still I'm ready for another surgery also, because every time I go for a surgery, I recover, I feel happy. I've seen so much pain in my life, so I'm happy to wake up without a pain. So ivanni chaala hurdles ante, you know, it's like okay repu enti problem naku is how my life is. Okay, repu enti problem vastundi, danni nenu etla face cheyali is the game. Sir, I'm for game. Okay, money problem vastunda, covid problem vastunda, pillal problem vastunda, ఏం ప్రాబ్లం టుమారో, ఓకే ఐఎమ్ ఇన్ ఫర్ ఇట్ అనే యాటిట్యూడ్ మీరు ఫేస్ చేస్తే అవి భయపడతాయి. యూ షుడ్ నాట్ సే నాకెందుకు వచ్చింది, నాకేమైంది. దిస్ ఇస్ స్టాప్ కంప్లైనింగ్. ఎంబ్రేస్ యువర్ ప్రాబ్లమ్స్, ఎంబ్రేస్ యువర్ పెయిన్, డెఫిషియన్సీస్ అన్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్తే దర్ ఇస్ నథింగ్, యూ విల్ నెవర్ లూజ్ దట్ వే. సో నేను నాకు హ్యాపీగా ఉంటాను. పెయిన్ వచ్చిందంటే ఓకే, పెయిన్ అయిపోయినాక ఎంత బాగుంటుంది తెలుసా మీకు? ఆఫ్టర్ పెయిన్ ఉన్నప్పుడు ఏడో నేను, పెయిన్ పోతుంది కదా అప్పుడు బాగుంటుంది నాకు. సో యూ షుడ్ సీ ద లోస్, యూ షుడ్ సీ, యూ హ్యావ్ నాట్ సీన్ అ లో, యూ నెవర్ ఎంజాయ్ అ హై. సో యూ షుడ్ ఫేస్. అందుకే ఐ వాల్యూ మై లైఫ్ సో మచ్, బికాస్
I've seen everything. Anni akala kastalu anni chusnaka now I value what I have. You see poverty, you enjoy the money. You never seen poverty, నీకు వాల్యూనే తెలియదు దాన్ని. So you have to go through everything to enjoy anything. So దాన్ని ఒక అది యాటిట్యూడ్ ఉండటం లేదు. ఇప్పుడు ప్రాబ్లం వస్తే నాకెందుకు వచ్చింది, పక్కన వాళ్ళకి రావాలా? What is that? I mean, నాకెందుకు వచ్చిందంటే happy if your neighbor gets or your friend gets or your enemy gets. No, I got a problem, I will face it. Give me strength. See, this is what I mean. Any religion, I'm not against any religion. I'm from a Christian. I'm by virtue, I'm a Hindu, but Christian school నుండి brought up. రోజు చెప్పేవాళ్ళు అనమాట, పొద్దున పాడించేవాళ్ళు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అని హిమ్ బుక్. అప్పుడు తెలియదు, చిన్నప్పుడు తెలియదు నాకు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ ఏంటి, పాట పాడిస్తున్నారు. ఆఫ్టర్ at 40 I realized, ఓకే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ పొద్దున్నే లేసేసి ఉన్న పాజిటివ్స్ కౌంట్ చేసుకోవాలి. ఓకే, నేను బాగానే లేసాను, చేతులు కాళ్ళు పనిచేస్తున్నాయి, కళ్ళు పనిచేస్తున్నాయి, తినడానికి ఫుడ్ ఉంది. సో దిస్ ఈస్ వాట్ ఈస్ అన్ యాటిట్యూడ్ వీ నీడ్ టు డెవలప్. సో ఐ నో అందరూ ఇదే చెప్తారు, బట్ స్టిల్ ఐ థింక్ అవర్ ఎక్స్పీరియన్సెస్ లైక్ నేను పెయిన్ లో ఉంటే అంటాను, అరే పెయిన్ ఉంది హ్యాపీ అవ్వు, కిడ్నీ స్టోన్ పెయిన్ వచ్చింది, రేపు పొద్దున్నే నీకు పెయిన్ లేని లైఫ్ తెలుస్తుంది. ఒకడు వస్తా 26 years కిడ్నీ స్టోన్ రోలింగ్ ఇట్ పెయిన్, I say నీకు సీరియస్ పెయిన్, యూఆర్ డైయింగ్ విత్ దాట్, ఎంజాయ్ ద పెయిన్ వచ్చింది నీకు. సో యూ నో వాట్ ఈస్ లివింగ్ వితౌట్ అ పెయిన్. టుమారో యూ విల్ వాల్యూ అ లైఫ్. సో దట్ పాజిటివ్ థింగ్ ఉంటే ఆ పెయిన్ ఏం చేయదు వాళ్ళని. So that is how we have to take life is my, I mean, like, because I see so many problems. Kuddira leste, it's all death, poverty, life problems, anni face cheyali. But as long as you take it as a challenge and help people also to come out of it. Okay, billu kattaru anni katta, it's a private hospital, but దాంతో పాటు ఎంపతి కనెక్టింగ్ విత్ ద పేషెంట్, వాళ్ళ ప్రాబ్లమ్ లో నేను ఉన్నాను. ఐ సీన్ ఇనఫ్ పేషెంట్స్ లైక్ దిస్ హూ ఆర్ రికవరింగ్ అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇవ్వడం. అంటే దిస్ ఇస్ ఐ థింక్ ద పర్సనల్ టచ్ అంటాం దీన్ని. సో పర్సనలైజ్డ్ కేర్ ఆర్ పర్సనల్ టచ్ విత్ ద డాక్టర్. సో ఎవ్రీ డాక్టర్ చెప్తారు కదా ట్రీట్స్, బట్ వాట్ యూ హ్యావ్ టు డూ, ఎవ్రీ డాక్టర్, ఎనీవన్ డాక్టర్స్ ఉన్నారు అన్నారు కదా, వీ హ్యావ్ టు హీల్. Healing is not with medicines. Healing comes with counseling, a personal touch, and sharing your experiences, giving them confidence, and even characters of a doctor. So from my side, I always Hippocratic oath ni ee roju varaku I try to maintain, and I can like sleep peacefully in the night because I'm like sticking to certain principles. Nothing else makes me so. Mana virtuals, values, money ivakkochu, em ivakkochu, but it will give us peace of mind. సో అది కూడా ఇంపార్టెంట్. అంటే పక్కన వాళ్ళు అలా చేశారు మనం చేద్దాము ఇస్ ఎ వెరీ బ్యాడ్ యాటిట్యూడ్. వెన్ యూ గెట్ అ ప్రాబ్లమ్ యూ యాక్సెప్ట్ ఇట్ అండ్ యూ ఫిక్స్ ఇట్. అది ఒకటి చాలా ఇంపార్టెంట్. అంటే ఐ మీన్ యూ షుడ్ టేక్ యాజ్ అ ఛాలెంజ్. అందుకే నేను ఏ గేమ్ లో ఆడాను, నా ఫోన్ లో ఏముండవు గేమ్స్. లైఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ గేమ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ప్రేమలత మ్యామ్. అందుకే మన పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు మ్యామ్, మనం అనుకుంటాం కానీ ఇప్పుడు అంతే సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది, అప్పుడు ప్రూవ్ అయింది, అదైందని. కానీ మన పెద్దవాళ్ళు కూడా మ్యామ్ ఇన్సిడెంట్ గా మనం కూడా చిన్నప్పుడు వింటూ ఉంటాం, కష్టం విలువ తెలిస్తే సుఖం విలువ తెలుస్తుంది, కాబట్టి కష్టపడాల్సినప్పుడు కష్టపడాలి, తర్వాత సుఖపడతాం అని చెప్పేసి మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. దానికి ఇదే మ్యామ్, ఎందుకంటే ఒకటి వాల్యూ తెలియకపోతే ఇంకొక దాని వాల్యూ తెలియదు. మీరు చెప్పినట్లుగా పవర్టీ వాల్యూ తెలియకపోతే డబ్బులు విలువ తెలియదు అని మీరు ఏదైతే చెప్పారో రియల్లీ మ్యామ్, ఇట్స్ ట్రూ మ్యామ్. ఏదైనా కానీ మన లైఫ్ ఎగ్జాంపుల్స్ ఏ మ్యామ్, మన లైఫ్ ఏదైనా కానీ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. గిరిధర్ గారు సార్ మాట్లాడండి సార్ ప్లీజ్. Happy healthy evening to all of you. Thank you so much for giving opportunity, ma'am. So ma'am, I myself am Giridhar ma'am. It's a very happy and very experienced talk, ma'am. My guru always saying experience is a real teacher. So you have a lot of experience in experience in dealing negative things and positive both things, because you said now more pain, so we'll get more gain. So that is real, ma'am. You get more pain, then only get leads to more gain also. So my teacher used to say same word. So when we have one concept here, ma'am, we have alternate routing. See, whenever the problem is happened, everywhere we have an alternate part of finding the solution of any problem. Like that, life also we have a lot of alternates are there. That point, you take an example of road, ma'am. Really wonderful example. I always teach my students, take an example and teach everything. It will be very useful, easy to understand, and very easy to life. You tell one point, ma'am. If any student want to the only thing is students not able to get awareness of what is the reason for suicide, because suicide reason is no one is going to listen the problem. So if we are all here to listen the problem. We are gurus. I'm reading from the last 12 years now, teaching assistant professor in nearly 6 colleges out now and SRM University.
we always try to say to students, explain the problem. I mean, share the problem. Then only the problem is going to be. If you share the problem, everything is you can solve. That is what I used to say to everyone. So from your talk, I understand that. So experience is also very important, and at the same time, so whatever we are doing, example is very important. And thank you so much for giving the opportunity, Chandrika ma'am. And we started Nimla ma'am ఈ మాటలు ఏంటంటే మాకు నిజంగానే మా అమ్మగారు గుర్తొస్తుంటారు. ఎందుకంటే చక్కగా అంటే అందరూ బాగుండాలని కోరుకుంటాం అమ్మ. అట్లానే అందరూ బాగుంటేనే మనం బాగుంటామని కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇవాళ మన అబ్దుల్ కలాం గారికి మాట కూడా చెప్తాను, ఎప్పుడు లో డ్రీమ్ ఇస్ టైం. నేను కూడా ఎప్పుడు హై డ్రీమ్ లో ఉంటాను మేడం. అంటే డ్రీమ్ అనేది లాంగ్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ మీరు అన్నారు కదా, అది షార్ట్ టర్మ్ గోల్స్ రీచ్ అవ్వకపోతే చచ్చిపోతున్నారు. పిల్లలకి లాంగ్ టర్మ్ గోల్ అని చెప్పాల్సిన బాధ్యత మనం. లాంగ్ టర్మ్ గురించి చెప్తే మనం నో వన్ ఇస్ గోయింగ్ టు డూ సూసైడ్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు ఫీల్. అంత థ్యాంక్ యూ సో మచ్ శామ్యూల్ రెడ్డి గారు, మీరు నా లైఫ్ మార్చారు. నేను 2019 లో ఐ ఫెల్ట్ డూ సూసైడ్ మ్యామ్, బికాస్ I have a lot of problems. My brother did suicide, my mother expired. I don't have anyone to share my problems. At the time, Mairavali helped me, and I know I'm the example for this foundation, ma'am. So I'm very happy and very glad. Right now I'm doing research work also. I have double PG also. And thank you so much for everyone who are helping me from SPANDANAEDAIF Foundation. Thank you, Rajesh sir, Dr. Rajesh sir. Thank you everyone. Thank you each and everyone. Thank you. థ్యాంక్ యూ గిరి గారు, థ్యాంక్ యూ సో మచ్ మీ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసినందుకు. గిరి గారు కూడా చాలా మనకి వాలంటీర్ గా చాలా బాగా ఉంటారు మ్యామ్, ప్రతి విషయంలో కూడా సపోర్ట్ చేస్తా ఉంటారు. థ్యాంక్ యూ సార్. జ్యోతిర్మయ్ మ్యామ్, మీరు ఇందాక హ్యాండ్ రైస్ చేశారు. ఒక నిమిషం. హలో అండి. జ్యోతిర్మయ్ మ్యామ్ మాట్లాడండి మ్యామ్. హలో ప్రేమలత గారు. మార్నింగ్ నేను ఉషా కిరణ్ మ్యామ్ మాట్లాడుకున్నాం మీ గురించి, మాట్లాడుకున్నాము. అండ్ మీరు అదే మేడం కి బాగా తెలుసు అని చెప్పారు. యాక్చువల్ గా మీ టెస్ట్ మనీ నేను వింటుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది. నేను కూడా 16 years కే మ్యారేజ్ చేసుకున్నాను. డాక్టర్ అవ్వలేదు, కానీ నేను కూడా డాక్టర్ చదువుదాం అనుకున్నాను, బట్ అటు వేలో వెళ్ళలేదు. ఇటు వచ్చేసాను మార్కెటింగ్ ఫీల్డ్ లోకి. ఐఎమ్ సీనియర్ మేనేజర్ ఇన్ పిఎన్బి మెట్లెస్. నైస్ అండి. ఇలా చివరికి మీరు చెప్పింది ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే, 1 word లో చెప్పేస్తాను, నో పెయిన్ నో గెయిన్. అది క్లియర్ గా అర్థమైంది. పెయిన్ ఉంటేనే గెయిన్ అవుతాం అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్, యు ఆర్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. యూ టూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జ్యోతిర్మయ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్ కూడా చాలా సపోర్టివ్ గా ఉంటారు మ్యామ్. మనకి తెలంగాణలో మ్యామ్ హానరబుల్ డైరెక్టర్ గా ఉన్నారు స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కి. నేను ఇందాక ఏదైతే చెప్పానో, నందిగామలో 3500 members కి పైగా కాలేజ్ స్టూడెంట్స్ లైఫ్ ఇస్ ప్రీషియస్ వాల్యూ ప్రోగ్రామ్ ని మనం చేయడం జరిగింది మ్యామ్. దానికి మ్యామ్ చాలా హెల్ప్ తీసుకున్నారు, ఫుడ్ పైన్స్ తీసుకున్నారు, చాలా కోఆపరేటివ్ గా స్మూత్ గా జరగడానికి కూడా కారణమయ్యారు మ్యామ్. జ్యోతిర్మయ్ మ్యామ్, మీకు నేను అప్పుడు థ్యాంక్స్ చెప్పలేకపోయాను. ఇప్పుడు బిహాఫ్ ఆఫ్ ఆల్ ద మెంబర్స్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకెవరైనా కానీ మాట్లాడాలి అనుకుంటే ప్లీజ్ హ్యాండ్స్ రైజ్ చేయండి. సార్ శామ్యూల్ రెడ్డి సార్, మీరు అవైలబుల్ గా ఉన్నారా సార్? మన స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్. విశ్వనాథన్ గురువు గారు. సార్ విశ్వనాథన్ గురువు గారు, మీరు ఈ రోజు వీడియో ఆన్ చేసుకోలేదు సార్. సార్ గురువు గారు, మీరు అవైలబుల్ గా ఉన్నారా సార్? ఆడియో ఆన్ చేయలేదు మేడం. అదే సార్, అది శాంతి ఏదన్నా ప్రాబ్లం ఉంటది సార్, లేకపోతే అసలు గురువు గారు వీడియో ఆన్ చేయకుండా ఉండరు. విడిగా మమ్మల్ని చేయకపోతేనే ఊరుకోరు. వింటున్నారా లేదా ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అంటా ఉంటారు. వీడియో ఆన్ లోనే ఉండాలి, ప్రోగ్రామ్ జరిగినంత సేపు అంటారు. సార్ మీకు అక్కడ ప్రాబ్లం ఉంటుంది సార్, మీరు మాట్లాడండి సార్. శామ్యూల్ రెడ్డి సార్, మీరు మాట్లాడండి లెసన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. గ్రూప్లో ఉన్న అందరికి కూడా ఈరోజు ఎవరైతే వాల్యుబుల్ సబ్జెక్ట్ ప్రేమనాథన్ మేడంకి హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ షేరింగ్స్ ఇచ్చారు, అందరూ వింటున్నాను. నేను ఏది రిపీట్ చేయకుండా ఒకే రెండే 2 మాటలు, ఒకటి క్వశ్చన్ చెప్తాను, ఒక రిక్వెస్ట్ పెడతాను. ఏంటంటే ఒకటి వచ్చేసి ఒక మాట అన్న లాస్ట్ లో మేడం ఎవరి గురించి షేర్ చేస్తూ వాళ్ళు చనిపోయినప్పుడు సంక్రాంతి పండుగ చేయట్లేదని.
ఇప్పటికీ సంక్రాంతి పండుగ చేయట్లేదని. బహుశా మా ఇంట్లో న్యూ ఇయర్ ఉండదు. జనవరి 2 కాబట్టి న్యూ ఇయర్, క్రిస్మస్ ఉండదు. ఆ టైంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఆ టైంలో ఇంట్లో చేయడం బయటికి వెళ్ళడం అలా చేయాల్సి వస్తుంది. బహుశా మీరు అన్నట్టు అది లైఫ్ లాంగ్ అవకాశం ఉండదు. అది ఆ మాట బాగా గుర్తొచ్చింది. రెండోది ఇంకొక మాట ఏమన్నారంటే, అది వాళ్ళు లీవ్ అయ్యి వెళ్తారు, వీళ్ళు మాత్రం లైఫ్ లాంగ్ పెయిన్. ఈ 2 వర్డ్స్ మాత్రం బాగా అవి జరిగాయి కాబట్టి కొంచెం టచ్ అనేట్టు అనిపించింది. మన జీవితంలో లైఫ్లో జరిగాయి కాబట్టి. ఇకపోతే రిక్వెస్ట్ ఏంటంటే, విశ్వనాథం గారు వచ్చున్నారు, మాట్లాడతారు అనుకుంటాను. రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎట్లాగో ఉషాకిరణ్ గారికి తెలుసు, ఉషాకిరణ్ గారి జరిగిన సంఘటన కూడా మీకు తెలిసే ఉంటుంది. మన చైతన్య గారి కూడా మీకు తెలిసే ఉంటుందేమో, షేర్ చేశారో తెలియదు నాకు. అంటే వాళ్ళ పిల్లలు కూడా ఇలానే అయ్యారు కాబట్టి, చాలా మంది ఇలా అవుతున్నారు కాబట్టి, మేము చేస్తున్న ఈ ప్రయత్నంలో మీరు ఒక సక్సెస్ఫుల్ డాక్టర్గా మీ జీవితం ఒక రోల్ మోడల్ అవుతుంది కాబట్టి, రేపు ఏదైతే కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయో స్వతంత్ర అంటే వనితా విభాగం తరఫున జరిగే ప్రోగ్రామ్స్ లో మీరు కొంత ఎప్పుడైనా సమయం కేటాయించి పిల్లలతో మాట్లాడటానికి సమయం కేటాయిస్తే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే అది ఎంతమందికి ఉపయోగపడుతుంది. ఇది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వాల్యుబుల్ స్పీచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సాంబల్ రెడ్డి గారు. ఎస్ మ్యామ్, స్వతంత్ర ప్రోగ్రామ్ ఎస్పెషల్ ఇందా నేను చెప్పాను కదా మ్యామ్, దాంట్లో సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ కేరింగ్ అండ్ దెన్ సెల్ఫ్ మోటివేషన్ మ్యామ్. మీరు ఎప్పుడైనా కానీ మీకు ఉన్నటువంటి వాల్యుబుల్ టైం కేటాయించింది మ్యామ్. విశ్వనాథం గురువు గారు మీరు అవైలబుల్ గా ఉన్నారా సార్? సార్ గురువు గారు అవైలబుల్ గా, గురువు గారు మీరు మాట్లాడితే పరిపూర్ణం అవుతుంది సార్, హ్యాపీగా ఉంటుంది. అన్మ్యూట్ చేస్తున్నారు కానీ ఎక్కడ అమ్మా వినబడుతోందా? గురువు గారు వినపడుతుంది. ఈ రోజున నేను కొన్ని అనివార్య కారణాల వల్ల కార్యక్రమం వినలేదు కాబట్టి మాట్లాడటం ఏది ఉపన్యాసం గురించి మాట్లాడటం న్యాయం కాదు, వినలేదు కాబట్టి. ఇది పరమ సత్యం. రెండో విషయం ఏమిటంటే, నాకేమనిపిస్తోందంటే, ఆత్మహత్యలకు కారకమైనటువంటి కారణాల యొక్క మూలాలలోకి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఇది దయచేసి అందరూ ఆలోచించవలసిన విషయంగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో ఇతరులు మనల్ని ఇరికించారా, లేక ఆ పరిస్థితుల్లో ఏదైనా ప్రలోభాన్ని దృష్టిలో పెట్టుకుని మనమే ఇరుక్కుపోయామా అనేటువంటి విశ్లేషణ మీరు సైకాలజిస్టులు అందరూ కలిసి చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పని నా అభిప్రాయం అమ్మా. 2 నిమిషాలు మాట్లాడతాను, ఏమనుకోమాకండి. ఇప్పుడు ఉదాహరణకి పరీక్షలో ఫెయిల్ అయినందుకు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఒక కేటగిరీ. సంవత్సరం అంతా చదివితే పాస్ అవటం అంత కష్టమా నాకు అనిపించటంలా. అంటే ఏమిటి? కర్తవ్యాన్నించి విముఖత, చదవాలి అనే స్పృహ లేనందువల్ల. మనకు సాధారణంగా స్కూళ్ళల్లో అదేదో ఏది స్లిప్ టెస్టులని, వీక్లీ టెస్ట్ అని, హాఫ్ ఇయర్లీ టెస్ట్ అని, క్వార్టర్లీ టెస్ట్ అని, ఇట్లా బోల్డ్ అని టెస్టులు ఉంటాయి. మరి ఇన్ని టెస్టులు ఉన్నప్పుడు మరి ప్రతి టెస్టు మనకు తెలుపుతోంది కదా, మనం ఏ దారిలో ఉన్నాము, ఎన్ని మార్కులు తెచ్చుకుంటున్నాము, ఎందుకు తక్కువ వస్తుంది, ఎందుకు 0 వస్తున్నాయి తెలుస్తోంది కదా. ఇలా మరి 10-12 సార్లు ఒక 9 నెలల కాలంలో జరిగిన తర్వాత నేను ఫెయిల్ అయ్యాను కాబట్టి నాన్న కోప్పడ్డాడు, అమ్మ కోప్పడింది, నేను జీవిత త్యాగం చేస్తాననేటువంటిది నాకు ఎక్కువ సబబైన బ్యాలెన్స్డ్ వ్యూగా అనిపించటంలా. నిజానికి ఆ వయస్సులో బ్యాలెన్స్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఇంకా వాళ్ళకి అనేకమైనటువంటి విషయాలు తెలియవు, సమాజంలో ఆకర్షణలు ఉన్నాయి, సెల్ ఫోన్ ఉంది, టీవీ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. కాదని చెప్పి నేను అన్ను. ఇప్పుడు మన వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి నాకు తెలిసినంత మటుకు ఎనాటమీ, ఫిజియాలజీలతో పాటు సైకాలజీ తప్పకుండా ఏదో ఒక రూపంలో ఉంటుంది. ప్లస్ జీవితానుభవం అనేటువంటిది ఉంటుంది. అందుకని వాటి స్పీకర్ని కానీ, లేదు మన ఉషాకిరణ్ని కానీ, లేదు మీరు కానీ, ఇంకెవరైనా కానీ, నాకు కావాల్సింది ఏమిటంటే, ఇప్పుడు ఇతరులు మనల్ని పరిస్థితుల్లో ఇరికించినందువల్ల మనం ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది అని అనుకుందాం. అది వేరే కేటగిరీ. ఏం జరుగుతోంది? మన అమాయకత వల్ల, మన ప్రలోభాల వల్ల, క్రమశిక్షణ రాహిత్యం వల్ల, అసహనం వల్ల, ఫెయిల్యూర్ని ఎదుర్కోవడం. ఏమా ప్లీజ్.
నేను ఒకటి యాడ్ చేస్తానండి. చెప్తే నేను మిమ్మల్ని వినలేకపోయా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. తర్వాత చూస్తాను. నేను ఒకటి యాడ్ చేస్తాను. యాజ్ అ డాక్టర్ మన దగ్గర అన్నిటికన్నా తక్కువ యాక్సెప్టెన్స్ అనేది మెంటల్ హెల్త్ అవేర్నెస్. అంటే అసలు సూయిసైడ్ అనేది ఇప్పుడు మా అమ్మమ్మ చేసుకున్నారు. మా అమ్మమ్మకి చదువు లేదు, ఏమీ లేదు. తనకి చదువు కాదు ఇష్యూ, సమ్ డొమెస్టిక్ ఇష్యూ. మా మరదలు చేసుకుంది ఎంసెట్ లో రాలేదని, ఇంకొకళ్ళు లవ్ ఫెయిల్యూర్ అని. సో ద రీజన్స్ ఆర్ డిఫరెంట్. కానీ ఒకళ్ళు ఈ ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటున్నారు అంటే ఇది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కన్నా ఎక్కువ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ మనం ఐడెంటిఫై చేయగలగాలి. మెంటల్ హెల్త్ ఎక్కడో దగ్గర మిస్, ఎక్కడో ఇట్స్ లైక్ స్పర్ ఆఫ్ ద మొమెంట్ జంపింగ్ ఆఫ్ బిల్డింగ్, ఇలాంటివి వదిలేస్తే వాట్ ఐ పర్సనలీ బిలీవ్ ఇస్ ఉట్టి కౌన్సిలింగ్ వరకు ఓకే ఫైన్, బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు స్టాప్ ఎనీథింగ్. బికాస్ సైకియాట్రీలో జస్ట్ లైక్ థైరాయిడ్ ఎలాగైతే తక్కువ ఉంటుందో, తర్వాత ఈ షుగర్ ఎలా తక్కువ ఉంటుందో, ఈ వీళ్ళలో కూడా కొన్ని కెమికల్ రెస్పాన్సెస్ డిఫరెంట్ గా ఉంటాయి. అది మనం ఐడెంటిఫై చేసుకొని ఎవ్రీ టైమ్ కౌన్సిలింగ్, ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీస్ ఇవి మే నాట్ బి హెల్ప్ఫుల్, మెడికల్ ట్రీట్మెంట్స్ ఆర్ హెల్ప్ఫుల్. ఇది కనుక నేను పేరెంట్స్ కి చెప్తుంటే యాక్సెప్టెన్స్ రేట్ ఈస్ 1 to 2% in 100. నేను చెప్తుంటే ఇప్పుడు అందరూ ఫెయిల్ అవుతారు, హ్యాపీగా సినిమాలకి వెళ్ళాడు ఉన్నారు. మై బ్రదర్ యూస్ టు ఫెయిల్, హీ వాస్ వెరీ హ్యాపీ ఆల్వేస్, ఈ నెవర్ క్రైడ్. మేము టాపర్స్ అయితే వాడు ఫెయిల్ అయ్యేవాడు, హ్యాపీగా ఉండేవాడు. సో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ దాట్. ఇట్ ఈస్ అ ట్రిగ్గర్ పాయింట్ which is making them do this step. If not love, it can be education, otherwise the loss of job, financial crisis, COVID. So these are all the different things with certain people. So the problem ekkada vastundi ante why the family should not feel guilty is naaku veredi cheppedi enti ante the family is ending up feeling guilty for no manam cheyatledu adi. That is what we have to understand. We have to have more inkoka talk mottam undali dan gurinchi. This is a different thing we are talking today. Oka mottam session pettali involving psychiatrists, counselors. Enduku ante endasepu పక్కన వాళ్ళు తప్పు చేశారు అనేది కాదు, లోపల నుండి వస్తుంది ఏంటి అది అనేది ఐడెంటిఫై చేయాలి. ద సెకండ్ థింగ్ ఇస్ ఎప్పుడు ఒక గిల్ట్ ఉంటుంది. నాకు till I was 40 I was guilty. My mother was guilty, my mama was guilty about our own family loss. But later నాకు అర్థమయ్యేసరికి చాలా లేట్ అయింది. అది మనం కాదు, we are not the thing, it is them. సో వాళ్ళని ఎలా హెల్ప్ చేయాలి, ఎంతసేపు మనము అనుకుంటే కనుక we are only trying to modify us. అది కాదు అక్కడ ఫ్యాక్టర్. మెడికల్ ట్రీట్మెంట్ ఎక్కడ అవసరము, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఎక్కడ అవసరము, ఓన్లీ కౌన్సిలింగ్ ఎక్కడ అవసరము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి ఫెయిల్ అయితే బెల్ట్ తీసుకొని ఫాదర్ ఫ్యాన్ కి కట్టేసి కొట్టేస్తారు. అది భయపడి చేసుకునేది ఈజ్ ద వెరీ వెరీ రేర్ కండిషన్ ఆఫ్ సూసైడ్స్ వేర్ దే రియలీ డోంట్ వాంట్ టు డై బట్ దే డై. బట్ అదర్ కేసెస్ ఇట్ ఈస్ డిఫరెంట్. సో దీనికి మోర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు రిసర్చ్ సెంటర్ పెట్టారని విన్నాను నేను, శామ్యుల్ రెడ్డి గారు. దట్ ఇస్ అ వెరీ 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 ఐ నో దట్స్ అ మోస్ట్ రిక్వైర్డ్. దట్ ఆనెస్ట్లీ స్పీకింగ్ I was driven by that point, honestly, to be able to talk on this platform. నాకు నచ్చింది ఏంటి అంటే దీనికి కూడా రీసెర్చ్ కావాలి, దీనికి కూడా మనీ స్పెండ్ చేయొచ్చు, దీని మీద కూడా మనకి ఇంకా ఇంపార్టెన్స్ చెయ్యాలి. ఎంతసేపు టీచర్ ఫీల్స్ గిల్టీ, పేరెంట్ ఫీల్స్ గిల్టీ. ఒక అబ్బాయి లాస్ట్ ఇయర్ కేబుల్ బ్రిడ్జ్ నుండి దూకారు. ఒక అబ్బాయి 17-year-old బాయ్. మా మాదాపూర్ లో ఉంటాను నేను, పక్కన ఒక మంచి వ్యూ పాయింట్ పెట్టారు కేబుల్ బ్రిడ్జ్ అని, దాని మీద నుండి దూకేశాడు ఒక అబ్బాయి లాస్ట్ ఇయర్ April. అండ్ ద పేరెంట్స్ దే కేమ్ టు మీ, పేరెంట్స్ కేమ్ టు మీ ఆఫ్టర్ దాట్ ఫీలింగ్ గిల్టీ దట్ దే కుడ్ హావ్ డన్ సంథింగ్. వాడు ఫెయిల్ అయ్యాడంట ఇంటర్ సెకండ్ ఇయర్. అండ్ పాప మా పేరెంట్స్ కి జెరాక్స్ షాప్ ఉంది, వాడు ఫెయిల్ అయినా కూడా షాప్ ఉంది వాడికి టు ఫాల్ బ్యాక్. ఫాదర్ ఈస్ నాట్ ఈవెన్ ఇంటర్మీడియట్. సో దే వర్ నాట్ వాల్యూయింగ్ ఎనీథింగ్. బట్ వాట్ ఈస్ ద పాయింట్ అనేది ఎవరికి అర్థం కాలేదన్నమాట. ద పేరెంట్స్ వేర్ సో ఫీలింగ్ సో వెరీ గిల్టీ. ఆఫ్టర్ ఐ సెడ్, నేను కౌన్సిల్ చేశాను వాళ్ళని. ఆఫ్టర్ దాట్ దే వేర్ ఓకే. దే సెడ్ మీది కాదు అండి తప్పు, దిస్ నథింగ్ యూ కుడ్ డూ, this has to happen, this has happened అని. సో దిస్ ఈస్ ఆల్ వీ హ్యావ్ టు హ్యావ్ అ ఓవరాల్ అండర్స్టాండింగ్. ఎప్పుడు ఆ చదువు గురించి, చదువు తప్పించుకుంటే ఇంకొకసారి తప్పించుకుంటే we're not seeing suicides in only one platform. So adi koncham ardham chesukodaniki that research center is going to be a breakthrough adi, honestly.
చాలా వేరే కంట్రీస్ చేసినట్టు మన దగ్గర మెంటల్ హెల్త్ అవేర్నెస్ లేదు. నేను చెప్తాను అమ్మ సెకండ్ టైం అటెంప్ట్ చేశారు, కొంచెం సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పియండి అంటే ఒక అమ్మాయి హైటెక్ సిటీ 11th floor నుండి జంప్ చేసింది. 2 times she came with attempted suicide to me. I called the family. They said, do you think my daughter is mad? Do you think my daughter is mad? You want us, you go to psychiatrist and తిట్టారు నన్ను వాళ్ళ పేరెంట్స్. Then after a month or two, she jumped off the 11th floor from the high-tech city. So this is all very, very complex అన్నమాట. అందుకని చాలా వాట్ ఎవర్ వీ హ్యావ్ టు డూ. బట్ టాకింగ్, ఇప్పుడు నేను డిప్రెషన్ తో ఉన్నాను, నాకు ఇలా ఉంది ప్రాబ్లమ్ అని చెప్పడానికి జస్ట్ లైక్ నాకు కడుపు నొప్పి ఉంది అనేటట్టు చెప్పేటట్టు చేయాలి మనం పిల్లల్ని. నాకు ఇలా భయం వేస్తుంది, నాకు ఏదోగా ఉంది, నాకు యాంగ్జైటీగా ఉంది అంటే ఏం పిచ్చెక్కిందా నీకు, పిచ్చి సినిమాలు చూసి యాంగ్జైటీ, యూట్యూబ్ ఎక్కువ చూసి యాంగ్జైటీ. దిస్ ఇస్ హౌ వి డిస్మిస్ ద ప్రాబ్లమ్స్. When you say anxiety, they're not understanding that anxiety is from within. Anxiety was there even when YouTube was not there, internet was not there, everything was there. So we just dismiss anamata. Pillalu vachi నాకు యాంగ్జైటీ ఉందంటే ఏం పిచ్చి చూస్తావు, ఎప్పుడు చూసినా ఫోన్ లో మాట్లాడతావు, అందుకే వస్తుంది. we are just dismissing the things by diverting. చదువుకుంటూ కూర్చో, ఎప్పుడు చూసినా ఇంటర్నెట్ చూస్తే అలానే ఉంటుంది. we just dismissing, we're not listening. కూర్చొని వినాలి వాళ్ళది ఏంటి అనేసి. ఇంటర్నెట్ చూస్తే యాంగ్జైటీ వస్తుందా? సో దిస్ ఈస్ ఆల్ వేర్ వీ హ్యావ్ టు లిసన్ టు దెమ్ అండ్ గెట్ ద హెల్ప్. ఎవరో ఒకళ్ళకి తెలిసి ఉంటుంది, ముందు చెప్తారు. అన్ని కేసెస్ లో 15 days నుండి డల్గా ఉన్నారు, కొంచెం అబ్జర్వ్ చేసాము అందరూ చెప్తారు. బట్ నో వన్ ఈస్ ఏబుల్, ఈవెన్ వెళ్ళి నాకు పిచ్చి పట్టినట్టు ఉంది అని కూడా చెప్పగలగారు అనమాట. ఐ ఫీల్ యాంగ్షియస్, ఐ ఫీల్ పానిక్, ఐ ఫీల్ ఇది యాజ్ గుడ్ యాజ్ నాకు మోషన్స్ అవుతున్నాయి, నాకు వామిటింగ్ సెన్సేషన్ ఉంది లాగా నాకు ఎలాగో ఉంది, నాకు దడగా ఉంది, భయంగా ఉంది అని చెప్పట్లేదు ఎవరు. దే డోంట్ టెల్, దే కమ్ విత్. ఇక పిల్లలు అయితే సైకోసోమాటిక్, చిన్న పిల్లలు వస్తారు, వాళ్ళకి ఆ నొప్పి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి తెలియక తలనొప్పి, కడుపు నొప్పి, చిన్న పిల్లలు అలా వస్తారు. వెన్ వీ అబ్జర్వ్ ఇట్ ఈస్ అ ఫియర్, బాత్రూమ్ కి ఒక్కళ్ళు వెళ్ళడానికి భయం. సో దట్ ఈస్ ఎక్స్ప్రెస్. సో దాన్ని అబ్జర్వ్ చేసుకొని టైంకి మెడికేషన్ అవసరం అయితే కూడా మెడికేషన్ ఇప్పించాలి. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ. అది కూడా ఇంపార్టెంట్. అన్ని ప్రోగ్రామ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఐడెంటిఫైయింగ్, ఎడ్యుకేటింగ్, క్రియేటింగ్ అవేర్నెస్ టు ద పక్కన వాళ్ళకి ఎవరికన్నా అబ్జర్వ్ చేస్తే మనం గమనించుకోవాలి దాన్ని. యూఆర్ ఇన్ ద క్లోజ్ సర్కిల్, మనం ఎందుకులే, ఈ మధ్య ఎలా అయిపోయిందంటే నాకెందుకులే, క్లోజ్ ఫ్రెండ్ డజంట్ పిక్ యువర్ ఫోన్ 4 times, you just don't want, ఏదో బిజీ ఉన్నారులే. నో, అంతకు ముందైతే ఐ రిమెంబర్ లైక్ వెన్ సమ్మన్ డజంట్ టేక్ ద కాల్, వి యూజ్డ్ టు గో, సైకిల్ తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. బట్ ఫోన్ ఎత్తకపోతే, ల్యాండ్ లైన్స్ ఉన్నప్పుడు. Now there's a mobile and then you just don't care for long time. So alanti observe chesinappudu you have to be more cautious, and then I think that is the point where evaro okkalakana hint untundi aa time lo. Very, very rare unfortunate situations where family is cooperative. Our family, it was a spur of, she never wanted to die, my niece, spur of the moment anamata. Oh, she was like crying, save me, and later ఏదో తాగేస్తాను బెదిరించడానికి, ఐ డోంట్ వాంట్ టు డై. సో అవి అన్ని అర్థం చేసుకొని వీ హ్యావ్ టు హ్యావ్ దట్ రీసెర్చ్, మోర్ అండర్స్టాండింగ్. సో వీ హ్యావ్ టు స్టాప్. దట్స్ రియలీ పెయిన్ఫుల్ థింగ్ టు ఈవెన్ థింక్. Thank you so much, Amma. I think I have heard you for the past 5-7 minutes or so. I just wonder how much I have missed by not being able to listen to your entire session. You are very analytical, logical, observing, systematic, and you have that wonderful ability to go to the root of the problem and try to find possibly as a doctor or as a person familiar with psychology and psychiatry, to identify the cause and also the possible imbalances in the minds of the people. As you said, as in the case of thyroid, it's some sort of hormonal imbalance in the people which has to be tested, and if located, probably a different treatment has to be given to those children so that they will never develop a tendency to commit suicide and so on. I appreciate. I have one suggestion. I don't know whether our Samuel Reddy garu are listening to this at this moment. Now, I think it will take about 6 months to 9 months or even a year for the proposed Spandana Psychological Research Center to be completely established and become operational. I have a suggestion. In case, if you have some time, kindly conduct a workshop of those who are willing, so that the volunteers of the Spandana
I mean, I'm not a medical person, but I do have interest in the society. We'll involve some school counselors, psychologists, Yes, psychiatrists, and probably we can have a workshop kind of a thing. No, I mean, let me just spell out so that at least I can unburden my heart. You see, Yes. what is important is preparing the ground. Yes. Preparing the ground is possible when we are mentally more clear about what independently each one of us are thinking, but maybe collectively it is not possible physically to get all of us at one place because it involves a lot of travel, time, cost, lodging, and all that sort of thing. So I have a feeling if maybe you can, take some time and give us a one-page note as to what is the methodology to go about the task of identifying the areas of research. I think, am I clear, Amma? Yes, Sanjay. You're talking to me, sir. I know. Yeah. So, definitely. Auntie, see, always this was on my agenda, to do something after this age. So, I think I got అదే అనుకుంటా కదా, మన మైండ్ చాలా డిటర్మిన్డ్ గా ఉంటే అవే అదే దొరుకుతుంది అని ఆ రోజు నేను ఆ స్త్రీ సమిట్ కి వెళ్ళడము, దానిలో కలవడం. ఐ ఫీల్ ఇట్ ఈస్ ఆల్ ఫర్ అ రీజన్. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్. సో డెఫినెట్లీ ఐ మీన్ లైక్ ఒక్క లైఫ్ సేవ్ చేసినా ఐ థింక్ దట్ అవర్ లైఫ్ ఈస్ లైక్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. It's all worth it. ఇప్పుడు నేను అనేది ఏంటంటేనమ్మా, అర్థమైంది. మీరు అర్థం చేసుకోగలరని నాకు అర్థమవుతుంది. నాకు అర్థం కాదు, నేను మిగిలిన వాళ్ళందరూ ఉంటారు కదా, ఎందుకైనా మాట్లాడుతున్నాడని చెప్పని మా వాళ్ళు అనుకుంటారు. అందులో మీ ఉపన్యాసం వింటం లేదు, ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడని రెండో కారణం. ఈయన ఎప్పుడు ఇలానే మాట్లాడుతూ ఉంటాడు, ఈయనకి ఏమన్నా పని లేదేమో అని చెప్పని అనుకుంటారు మూడో కారణం. ఇలా ఇగో నా తరఫున చెప్పుకోవాల్సిన కొన్ని ఉంటాయి. ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటేనమ్మా, 1 year తర్వాత ఫుల్ గా ఆపరేషనల్ గా ఎస్టాబ్లిష్ చేసినప్పుడు చేయవలసిన పనులలో మామూలుగా ఏవో మీటింగులు, సెమినార్లు పెట్టడం కాదు. ఫండమెంటల్ గా ఇప్పుడు మీకు ఒక విషయం మీకు తెలియదని కాదు, తల్లిదండ్రుల్లో ఆ చదువు, ఆ పరిపక్వత ఎక్కడుందమ్మా? లేదు కదా. తల్లిదండ్రుల్లో లేని కారణం చేత మావాడు ఎప్పుడు ఫోన్ పట్టుకుంటాడని చెప్పని కోపట్టం, లేకపోతే స్నేహితులు అంటూ తిరుగుతాడని చెప్పని అంటాం తప్ప పిల్లల్ని అర్థం చేసుకునే తీరిక తల్లిదండ్రులకు లేదు. తల్లిదండ్రులను ఏది నొప్పించకుండా తమ జీవితాలను సరిదిద్దుకునేటువంటి చాతుర్యం, ఆ ఓపిక ఆ వయసులో పిల్లలకు ఉండదు. ఏమవుతుంది, నాకు తెలిసినంత మటుకు చాలా ఇళ్లలో ప్రతిరోజు ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. కొట్టుకోవటం లేదు, తిట్టుకోవటం లేదు, కానీ అప్పుడప్పుడు న్యూస్ వస్తుంది కదా, తాగటానికి డబ్బులు లేదని చెప్పి తల్లినో భార్యనో చంపేస్తాడు. ఏమిటది? దొంగతనం చేస్తాడు. ఏమిటది? సమాజం ఎట్టిపోతుంది, ఎవరు పట్టించుకోవటంలా. ఎవరిని తప్పు పట్టినా మేమేనా కారణం, మిగిలిన కారణాలు లేవా అని చెప్పని డబాయించేస్తున్నారు. తిలా పాపం తలా పిడికెడు అని చెప్పనేది సామెత ఉన్నట్టు అందరూ కాస్త అయ్యి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. యువత భవిష్యత్తు నాశనం చేస్తున్నారు, దేశ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు, నిర్వీర్యం చేస్తున్నారు మనుషుల్ని. ఈ నిర్వీర్యమైనటువంటి యువత రేపు పొద్దున దేశ రక్షణకి ఎలా పనికొస్తుందమ్మా? అందుకని నేను మీతోనూ, మన సైకాలజిస్టులు ఉన్నారు, మన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు మన దగ్గర అంటే ఐ మీన్ ఇదేదో నాట్ ఏదో చనువు కొద్ది అనేసాను, మన ఆలోచనలతో సానుభూతి కలిగినటువంటి సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు మన వద్ద ఉన్నారు. వీరందరూ కలిసి కొంత తమ సమయాన్ని వెచ్చించి చెయ్యవలసినటువంటి కార్యక్రమాలకు దిశానిర్దేశం గనక చేసినట్టయితే, కార్యక్రమం ప్రారంభించే నాటికి ఒక 100 ఐడియాలు గనక పోగై ఉన్నట్టయితే, ఒక్కొక్క చిన్న స్మాల్ వర్కింగ్ గ్రూప్స్ ని గనక మనం ఏర్పాటు చేసుకోగలిగినట్టయితే, అలా గనక నిర్మాణాత్మకంగా గనక ఆలోచించినట్టయితే, తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో వీలున్నంత ఎక్కువ ఫలితాలను రాబట్టవచ్చు, వాటిని 10 మందికి చెప్పవచ్చు. బహుశా ప్రభుత్వంతో కూడా మొరబెట్టుకోవచ్చు, వాళ్ళు కూడా ఏమన్నా చొరవ చూపించవచ్చేమో అని చెప్పని నాకు అనిపిస్తోందమ్మా. అంతే, ఇక నేను చెప్పాల్సింది ఏమీ లేదు. అమ్మా చంద్రిక. గురువు గారు, విన్నాను గురువు గారు మీరు చెప్పింది. మీరు చెప్పినట్లు నిజమే. ఎందుకంటే మన దగ్గర చాలా మంది సైకాలజిస్టులు ఉన్నారు. ఈ మధ్య మనం ప్రైజ్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేసాం, మళ్ళీ వర్క్ షాప్స్ కూడా మనం కండక్ట్ చేసాము.
మీరు చెప్పినట్లుగా చిన్న చిన్న గ్రూప్స్ గా చేసి దాని నుంచి ఏమనుకుంటున్నారు రీజన్స్, రూట్ లెవెల్ కాజెస్ ఏంటి అనేది కొంత అనలైజ్ చేస్తే బాగుంటుంది అనేది రియల్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ గురువు గారు. తప్పకుండా ఇప్పుడు ఎలాగో మనకి గైనకాలజిస్టులు కూడా మనకి అవైలబుల్ గా ఉన్నారు కాబట్టి హెల్త్ ఇష్యూస్ లాంటివి ఏమన్నా ఉన్నా కానీ ప్రేమలత మ్యామ్, ఉషా కిరణ్ గారు ఇలాంటి వాళ్ళు ఇంకా మనకి చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా చెప్తా ఉంటారు. డెఫినెట్లీ వీ విల్ గో ఫర్ ఇట్ గురువు గారు. తప్పకుండా మీరు వీడియో ఆన్ చేసుకొని ఉంటే బాగుండేది గురువు గారు. మేడం మిమ్మల్ని చూసేవాళ్ళు కదా, మేము మిస్ అవుతున్నాం మిమ్మల్ని. ఎందుకంటే మీలాంటి నా అందమైన ముఖం చూడనందువల్ల నా ఉపన్యాసానికి వచ్చిన నష్టమేమీ లేదు. కానీ పాయింట్ ఏమిటంటే అమ్మా చంద్రిక, ఇప్పుడు మనం మాట్లాడిన ప్రేమలత గారు కదూ, అవునండి. ఇప్పుడు వారిని ఒక 1 పేజ్ మరి ఏదో పెద్ద రిసెర్చ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా రాయక్కర్లేదు. ఏరియాస్ టు బి ప్రోబ్డ్ ఫర్దర్. ఆ కరెక్ట్ టర్మినాలజీ కూడా నాకు రాదు, ఎందుకంటే నేను సైకాలజీ బ్యాక్గ్రౌండ్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ లేనివాడిని. అదొకటి. రెండవది, ఒక రానున్న 1 నెల రోజుల్లో వారి టైం తీసుకుని ఏ మధ్యాహ్నమో, ఏది సాటర్డేనో సండేనో, ఎందుకంటే వర్కింగ్ డేస్ లో కుదరదు కాబట్టి 2 to 4 లేక 2 to 5 ఒక వర్కింగ్ గ్రూప్ వర్క్ షాప్ ఒకటి కండక్ట్ చేయండి. ఈ వర్క్ షాప్ లో కావాల్సింది ఏమిటంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ ది ప్రపోజ్డ్ రీసెర్చ్ సెంటర్. What preliminary work has to be done, by whom, and work to be assigned to small groups of 3 or 4 people. ఓకే గురువు గారు. ఒక నిమిషం తల్లి. 1 month time to be given for submitting హలో గురువు గారు వింటున్నాను గురువు గారు, మధ్యలో మళ్ళీ డిస్టర్బెన్స్ అని రాసుకుంటున్నాను. 1 month time to be given for submitting their report. Yes. By this December. By this December అంటే ఇంకొన్న 5 నెలలు ఉంది కదమ్మా. By this December, okay, we need a plan of action for having our proposed research center fully operational. కేవలం కాన్ఫరెన్సులు, మీటింగులు పెట్టడం వల్ల పని అవ్వదు. విత్తనాలని విత్తనాలుగా తినకూడదు. విత్తనాన్ని నాటితే వచ్చే పండ్లను తినవలే, పెరుగవలే, అభివృద్ధి చెందవలే, ఆలోచనల్లో మౌలికమైన మార్పులు రావలే. అంతే తల్లి. ఇక నేను విసిగించినట్టు ఉంటుంది. ఇప్పటికే 7:56 అయింది. లేదు లేదు గురువు గారు. అమ్మా విన్నారా మేడం? ప్లాన్ ఆఫ్ యాక్షన్ బేసిక్ గా అదే ప్లాన్ ఆఫ్ యాక్షన్ తల్లి, విన్నారు కదా? సో మీరు దాన్ని, నేనేదో ఒక గ్లాస్ లాగా ఒక వస్తువు, గ్లాసులు తాగం, గ్లాసులో పోసినది తాగుతాము. ఆ పోసేదంతా మీరే. అందుకని కాస్త దయచేసి మాకు గైడెన్స్ కనుక ఇచ్చినట్టయితే పెడుతున్న ఖర్చు, పడుతున్న శ్రమ సమాజానికి మేలు చేయవలే. అది తల్లి. అదొకటి కాస్త దృష్టిలో పెట్టుకుని మాకు గైడెన్స్ ఇవ్వండి అని చెప్పని శామ్యూల్ రెడ్డి గారి తరఫున నా ప్రార్థన. డెఫినెట్లీ. రైట్ తల్లి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా చంద్రిక. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురువు గారు. విశ్వనాథం గురువు గారు మ్యామ్, రిటైర్డ్ ప్రొఫెసర్ సార్, మనకి హానరబుల్ అడ్వైజర్ గా ఉన్నారు మ్యామ్. యాక్చువల్ మన ప్రోగ్రామ్స్ ఏం డిజైన్ చేయడంలో కావచ్చు, దాని ప్లానింగ్ లో కావచ్చు, ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా అడ్వైసెస్ ఇస్తూ ఉంటారు చక్కగా. అలాగే మనలో ఉన్నటువంటి ఓటర్ ద స్ట్రెంగ్త్ చెప్తా ఉంటారు, వేటిని మనం ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవాలో చెప్తా ఉంటారు.
రియల్లీ నిజం చెప్పాలంటే ఒక యంగ్ అండ్ డైనమిక్ ఈ రోజు మీరు మిస్ అయ్యారు మ్యామ్. సార్ ఫోటో నేను మీకు పంపిస్తాను మ్యామ్ పర్సనల్ గా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికే మీ వాల్యుబుల్ టైం ని చాలా కేటాయించారు మ్యామ్. ప్రేమలత మ్యామ్, ఐ నో, మాకు తెలుసు మీరు ఎంత బిజీ పర్సన్ అనేది. అండ్ దెన్ ఉషాగిరి మ్యామ్ కూడా చెప్పారు మీ గురించి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. రామానుజమ్మ మ్యామ్, ప్లీజ్ మ్యామ్ గో ఫర్ ద ఓట్ ఆఫ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ ప్రేమలత మేడం, మీ యొక్క వాల్యుబుల్ టైం కేటాయించి మరి స్ట్రెంత్ ఆఫ్ కమిట్మెంట్ అనే ఒక మంచి టాపిక్ తోటి ఎన్నో వాల్యుబుల్ పాయింట్స్ మీరు మాతో ఇవాళ షేర్ చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే మన ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ యువ సామిరెడ్డి గారికి, హానరబుల్ ప్రెసిడెంట్ నిర్మలా మేడం గారికి, డైరెక్టర్ అంజిరెడ్డి గారికి, మరి పెద్దల పూజని విశ్వనాథ గురువు గారికి, ఆల్ కమిటీ మెంబర్స్ కి, జూమ్ లో మరియు యూట్యూబ్ లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రామానుజమ్మ మ్యామ్, థ్యాంక్ యూ ప్రేమలత మ్యామ్. మ్యామ్ మన ఫౌండేషన్ ఒక ప్లెడ్జ్ సాంగ్ ఉంది మ్యామ్. ఇది హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా యాక్సెప్ట్ చేసింది మ్యామ్. ఇలాంటి సాంగ్స్ చాలా అవసరం, ఇలాంటి ప్లెడ్జెస్ చాలా అవసరం అని చెప్పింది. అలాంటి ప్లెడ్జ్ సాంగ్ తోటి ఈ రోజు మనం ఈ ప్రోగ్రామ్ ని మనం కంప్లీట్ చేసుకుందాం మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ప్రతి ఉదయం ప్రత్యేకం అవ్వనివ్వండి. ప్రత్యేకంగా ఎంపిక చేయబడ్డ ఆసాం టీ తోటల నుండి అధిక నాణ్యత గల ఆకుల నుండి తయారైన ప్రీమియం లీఫ్ టీని ఎంజాయ్ చేయండి. ఎత్తుగా ఉన్న ప్రదేశాల నుండి వచ్చిన పొడుగాటి ఆకులతో బ్లెండ్ చేయబడింది మీకు గొప్ప సువాసన, రుచిని ఇచ్చే కొత్త టాటా టీ చక్ర గోల్డ్ ప్రీమియం లీఫ్ టీ. ఆనందించండి గొప్ప పరిమళం మరియు రుచిని. చేతిని చాచి చేద్దాం ఇప్పుడే ప్రతిజ్ఞ, చేతిని చాచి చేద్దాం ఇప్పుడే ప్రతిజ్ఞ, జాతిని తలచి చేద్దాం ఇప్పుడే ప్రతిజ్ఞ, జాతిని తలచి చేద్దాం ఇప్పుడే ప్రతిజ్ఞ. చీకటి వెనుకే వెలుగు ఉందని, ఓటమి వెనుకే గెలుపు ఉందని, చీకటి వెనుకే వెలుగు ఉందని, ఓటమి వెనుకే గెలుపు ఉందని, ప్రేమ ఒక్కటే బ్రతుకు కాదని, ప్రాణం పోతే తిరిగి రాదని, ప్రేమ ఒక్కటే బ్రతుకు కాదని, ప్రాణం పోతే తిరిగి రాదని, తప్పటడుగులను సరిదిద్దేటి పెద్దల మాటలు విందాం, తప్పటడుగులను సరిదిద్దేటి పెద్దల మాటలు విందాం, తప్పక వాటిని పాటించి విజయానికి వారధి కడదాం, తప్పక వాటిని పాటించి విజయానికి వారధి కడదాం, మహనీయుల వారసులవుదాం, మహనీయుల వారసులవుదాం. తొందరపాటే తగదని, తుది వరకు జీవించాలని, తొందరపాటే తగదని, తుది వరకు జీవించాలని, ఎదిరిద్దాం ఎలాంటి కష్టాన్నైనా, సాధిద్దాం ఎంతటి లక్ష్యాన్నైనా, ఎదిరిద్దాం ఎలాంటి కష్టాన్నైనా, సాధిద్దాం ఎంతటి లక్ష్యాన్నైనా, అమ్మా నాన్నల రుణం తీర్చుకొని సమాజాన్ని నడిపిద్దాం, అమ్మా నాన్నల రుణం తీర్చుకొని సమాజాన్ని నడిపిద్దాం, బలవన్మరణాలే లేని భారతాన్ని నిర్మిద్దాం, బలవన్మరణాలే లేని భారతాన్ని నిర్మిద్దాం, భావితరాలకు అందిద్దాం, భావితరాలకు అందిద్దాం. Suicide Free India is our aim. It is Spandanaedaif International Foundation dream. థ్యాంక్ యూ మ్యామ్. వన్స్ అగైన్ ప్రేమలత మ్యామ్, మీ వాల్యుబుల్ టైం ని ఇచ్చినందుకు, ఒక మంచి సెషన్ మాకు అందించినందుకు, అండ్ దెన్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ సాంబెల్రెడ్డి ఈద గారికి, అంజిరెడ్డి ఈద గారికి, అండ్ దెన్ నిర్మలా మ్యామ్ కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పటి వరకు విని ఈ ప్రోగ్రామ్ ని ఎంజాయ్ చేసి ఎంతో కొంత అవేర్నెస్ ని క్రియేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ బిహాఫ్ ఆఫ్ స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చంద్రిక మ్యామ్, థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సురేఖ మ్యామ్, థ్యాంక్ యూ.